చాప్టర్ 8, 8వ చాప్టర్లో అడుగు పెడుతున్నాం. లవ్ అండ్ గాడ్ చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి. ఎందుకని కొత్త మనకు మేధస్సు వాడేది తక్కువ కదా. లవ్ అనగానే అది హృదయానికి సంబంధించిన విషయం. ప్రేమ భగవంతుడు. There can be no greater folly than that the aspirant quarrel with another over the pros and cons of this way or that, instead of concentrating on his own onward march. బాబా అంటున్నారు, ఇలా 10 దారులు ఉన్నాయి. ఒక డెస్టినేషన్, ఒక గమ్యాన్ని చేరడానికి 10 మార్గాలు ఉన్నాయి. 10 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క బాటలో నడుస్తున్నాడు. ఉదాహరణకు పరుగు పందాలు పెడుతూ ఉంటారు, లైన్లు గీసి ఉంటాయి. ఆ 10 లైన్లో పరిగెడుతూ ఉంటారు అనుకుందాం. ఆ మధ్యలో వాడు ఆగి, ఏరా నీకంటే నాదే కరెక్ట్గా వస్తుంది, నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, నీకు రాదు, వీడు 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 తగాదాలు పడితే అది ఎంత బుర్ర లేనటువంటి విషయం. ముందు ఆ గమ్యం చేరుకోవడానికి వాడి శక్తినంతా కేంద్రీకరించడం ప్రధానం. కానీ నీకంటే నా దారి మంచిది, నాకంటే నీ దారి మంచిదని ఈ తగాదాలు పడ్డము అది అవివేకమైనటువంటి చర్య అవుతుంది. వన్ రోడ్ may be steep, another full of potholes, a third torn by racing rivers. ఉదాహరణకు 3 బాటల గురించి బాబా పోల్చి చెప్తున్నారు. 3 బాటలు ఉన్నాయి, కొండ మీదకి వెళ్ళాలి అనుకుందాం. ఒక బాట ఇలాగ ఉంది, పూర్తిగా అది జారిపోతూ ఉంటాం మధ్య మధ్యలో. ఒకటి పెద్ద పెద్ద గోతులతో ఉంది, ఇంకొకటి పూర్తిగా వరదలు వచ్చి నీరు కోసేసింది, అడుగు పూర్తిగా పడదనమాట. అంతలా చీలికలు కింద ఉంది. 3 బాటలు ఉన్నాయి అనుకుందాం. Similarly, one man may walk best, another may be a good runner, a third a fine swimmer. అలాగే ఈ నడిచే మనుషులు కూడా 3 రకాలుగా ఉన్నారనుకున్నాం. ఒకడు చాలా బ్రహ్మాండం, చాలా స్పీడ్గా నడిచేసేస్తాడు. ఒకడు చాలా వేగంగా పరిగెత్తగలడు, మరొకడు బ్రహ్మాండంగా ఈదగలడు. ఇలా బాటలు 3, నడిచేటువంటి బాటసారులు కూడా 3 రకాలుగా ఉన్నారనుకుందాం. In each case, the things that should really count are the destination and the progress that each individual makes. మనకి ప్రధానమైనది ఎవడు ముందెళ్ళిపోయాడు అది కాదు, అసలు వాడు గమ్యం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత ప్రయాణం చేసాడు, ఇంకా ఎంత చేయవలసి ఉంది, అది ముఖ్యం. కానీ ఈ పోలికలు ఇది అప్రస్తుతమైనటువంటి విషయము. Why should one who runs like a hare come in the way of another who is more likely to succeed at the pace of a snail? పాపం ఒకడు నత్తలాగా నెమ్మది వాడు పాక్కుంటూ వెళుతున్నాడు అనుకున్నాడు. ఒకడు ర్యాబిట్ కుందేల్లాగా చక్క వెళ్ళిపోతున్నాడు. వాడి బాటలోంచి వీడి బాటలోకి వచ్చి ఇలా నడిస్తే ఎప్పటికెళ్తావు అని వీడిని ఇబ్బంది పెట్టవలసిన అగత్యం ఏముంది, వాడి దారిని వాడు నడవచ్చు కదా. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ లైక్ క్లైంబింగ్ త్రూ హిల్స్, డేల్స్, థార్నీ వుడ్స్ అండ్ అలాంగ్ డేంజరస్ ప్రెసిపిసెస్ టు అటైన్ ద మౌంటైన్ టాప్. ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంటుందయ్యా అంటే ఎవరెస్ట్ పర్వతం దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎన్నో పర్వత ప్రాంతాలు, విపరీతమైనటువంటి లోయలు, పెద్ద పెద్ద గుట్టలు, ముళ్ళు, అరణ్యం, పొదలు, అసలు దారి చేసుకోవడమే కష్టము. అలాగే జారిపోయామంటే అగాధం, అక్కడ ఇంకా ప్రాణం మిగలదది. అంత అగాధాలు కనపడుతూ ఉంటాయి అటు ఇటు కూడా. ఈ ప్రయాణం పూర్తి చేసి ఆ పర్వత శిఖరాన్ని ఎక్కాలి. On this path there can be no halting or return. అయితే మిగిలిన ప్రయాణాల్లాగా చెద్దన్నం మూట కట్టుకొని ఆయాసం వచ్చిందంటే ఆ మూట ఇప్పుకొని కాసేపు పడుకొని వెళదాం, మళ్ళీ ఎలాగో వచ్చేస్తాం కదా, ఇలాంటివి ఉండవు ఆధ్యాత్మిక ప్రయాణాలు. వెళ్ళడమే కానీ రావడం ఉండదు. ఎందుకని గమ్యం చేరిపోయాడంటే వాడికి ఇంకా సంబంధం లేదు ప్రపంచంతో, శాశ్వతంగా వాడికి ఈ బాటతో పని లేదు. అలాగే రెండవది కూడా రెస్ట్ తీసుకోవడానికి మజిలీలు కూడా ఏమి ఉండవు, ఇక్కడ వెళుతూ ఉండడమే అలా ప్రయాణం. ఎవ్రీవన్ మస్ట్ గెట్ టు ద టాప్. ప్రతివాడు ఆ గమ్యం చేరవలసినది. విచ్ ఈజ్ ద డైరెక్ట్ రియలైజేషన్ ఆఫ్ ద సుప్రీం గాడ్ హెడ్. అంటే బాబా చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇలాగ కొండ ఉంది అనుకుందాం, శిఖరం. ఒకటి ఈ పక్క నుంచి ఒకటి 360 డిగ్రీలు ఉంటాయి కదా కొండకి. 360 డిగ్రీల్లో 360 మంది బాటసారులు వెళుతూ ఉన్నారు. ఎవడు బాట వాడిదే. ఒకడు అడవిగా ఉంది, ఒకడు రాళ్ల మీద నడుస్తున్నాడు, ఒకడేమో చెట్ల మధ్య నుంచి నడుస్తున్నాడు, ఎవడి దారి వాడిదే. కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా శిఖరం దగ్గర కలుస్తారు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళవలసిన వాళ్లే, వీళ్ళందరూ ఆ గమ్యం చేరవలసిన వాళ్లే. ఆల్ హెజిటేషన్, సైడ్ ట్రాకింగ్, ఆర్ రెస్టింగ్ ఇన్ హాఫ్ హౌసెస్, ఆర్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ద బెస్ట్ రూట్ ఓన్లీ పోస్ట్ పోన్స్ ద డే ఆఫ్ ఫైనల్ ఫుల్ఫిల్మెంట్. ఏ దారి బాగుంటుందండి, ఏది మంచి దారి, నీది బాగోలేదు, ఆ దారి బాగుంటుందేమో,
లేదా మధ్యలో కొంచెం మజిలీ తీసుకుని వెళదామేమో, ఇలాంటి ప్రయత్నాలన్నీ నీవు గమ్యం చేరేటువంటి ఆ ముహూర్తాన్ని వాయిదా వేస్తున్నట్టువే కానీ నిజానికి నీకు పెద్దగా ఉపయోగపడేవి కావు. ది ఆస్పిరెంట్ కెనాట్ బి టూ అలర్ట్ అబౌట్ ద పాత్. అంతేకాదు బాబా అంటున్నారు అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. బాబా ఒక సందర్భంలో చెప్పారు, దారి గురించి నీకు చాలా ఎక్కువ తెలిసిపోతే నీ ప్రయాణం ఇంకా కష్టమైపోతుంది. అంతేకాదు ఉదాహరణకు మనం ఇక్కడి నుంచి మేరాబాద్ వెళుతూ ఉంటాము, దారిలో ఏమైనా సికింద్రాబాద్లో మాత్రం జాగ్రత్త ఉండో, ఊళ్ళోకి వెళ్ళకండో, లేదా పలానా ఊళ్ళో ఇంకా జాగ్రత్త ఉండో అని చెప్తూ ఉంటే వీడి చెవు దాని మీదే ఉంటుంది వాడికి. అక్కడ ఏవో బ్రాందీ దొరుకుతుందండి, మనం ఒక కథ కూడా విన్నాం, ఆ ఊళ్ళో మాత్రం నువ్వు వెళ్ళకు, అక్కడ బ్రాందీ చాలా మంచిది దొరుకుతుంది చెప్తే వాడు తప్పకుండా. మనం ఆ రాజా గారు రాసిన ఒక ఇది కూడా చదువుకున్నాం, కవిత మనం చెప్పుకున్నాం. ఆ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, మందు ఇచ్చేసాడు, అయిపోయింది, డబ్బులు ఇచ్చాడు. మర్చిపోయిన డాక్టర్ గారు పచ్చిమ ఏమైనా ఉందండి అని అడిగాడు. ఆ మర్చిపోయినా నీకు చెప్పడం, కోతిని మాత్రం జ్ఞాపకం తెచ్చుకోక ఈ మందు వేసుకుని కూడా అన్నట్ట. అయిపోయింది వాడి పని. అది వేసుకున్నామంటే కోతి జ్ఞాపకం అవుతుంది. వాడు ఒక డోసు కూడా వేసుకోలేకపోయాడు. అది బాబా చెప్పి ఆ మార్గం గురించి బాగా తెలుసుకుందాం అంటే అన్నీ ఉపద్రవాలు. వీడికి ఏది కూడా ఒక అడుగు కూడా పడదు. వాడికి ఏది చెప్పకపోతే వాడి పాపం కోతి ఎప్పుడూ తెచ్చుకోడు వాడి జ్ఞాపకానికి, వాడు హ్యాపీగా వేసు. అలాగే బాట గురించిన ఎక్కువ జ్ఞానం కూడా ఇది మంచిది కాదు. The slightest lingering in the false word of shadows is inevitably an invitation to suffering that could have been avoided if the eye had been steadily fixed on the supreme goal of life. మనము తిన్నగా వెళ్ళిపోతున్నప్పుడు అటు ఇటు ఆకర్షణలకు లోనైతే మనము కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. సూటిగా వెళితేనే మనకి ప్రయోజనం. ఉదాహరణకు గుర్రం ఉంటుంది, గుర్రానికి ఎందుకు కట్టేస్తారు కళ్ళు? ఎందుకంటే దానికి సొంతంగా ఇంకా ఆలోచించరు, కళ్ళు మూసుకొని పోవడమే, ఆ కళ్ళు ఎక్కడికి లాగితే అక్కడికి పోవడమే. అలాగూ గనక మనము సద్గురువు యొక్క కానీ అవతార పురుషుడు కానీ చేతుల్లో మన లైఫ్ పెట్టేసి కళ్ళు మూసేసుకున్నప్పుడు ఆయనే తీసుకుపోతాడు ఎక్కడికో. అందుకే బాబా అంటారు, ఐ లీడ్ యూ బ్లైండ్ ఫోల్డెడ్. నీవు ఎక్కడికి వెళుతున్నావో, ఎంత ఎత్తులో ఉన్నావో తెలియకుండా నిన్ను గమ్యానికి చేరుస్తాను. ఎందుకని సేఫ్ అది. ఇప్పుడు మీకు పైకి లైట్ హౌస్ ఎక్కేస్తున్నారు అనుకోండి, కిందకు చూస్తే కళ్ళు తిరిగి పడతాం మనం. అసలు కిందకి చూడకపోతేనే ఉత్తమం, మామూలుగా పైకి ఎక్కేస్తూ ఉంటాం. అది బాబా చెప్పింది, బ్లైండ్ ఫోల్డ్. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నారు, నువ్వు గమ్యం మీదే దృష్టి పెట్టి అటే చూస్తూ ఉంటే భద్రంగా ఉంటుంది నీ ప్రయాణం. దాని బదులు అటు చూసి ఇటు చూస్తూ ఉంటే కావాలని కష్టాలు కొని తెచ్చుకున్నట్టు లెక్క. మనం మస్త్ అని చదువుతూ ఉన్నామే, ఈ మస్తులందరూ ఇలా గమ్యం వైపు కాకుండా దానికి ఉన్నటువంటి ఆ భూమికల చుట్టూ ఉన్నటువంటి ఆ స్వర్గాలు తాలూకా అనుభవాలలో తగులుకొని అక్కడ ఉండిపోయినటువంటి వాడిని బాబా చెప్పిన ప్రకారం. అవే మాస్టర్ వర్క్స్లో కూడా మనం చదువుకున్నాం. బాబా ఏమన్నారంటే, ఉదాహరణకి ఇక్కడి నుంచి బొంబాయి రైల్వే రూట్లో వెళుతున్నాం అనుకుందాం. ఒక 50 స్టేషన్లు మనకు తగులుతాయి. ఇక్కడ బయలుదేరాక సామలకోట, రాజమండ్రి, ఇవన్నీ ఓకే. మనము స్టేషన్లలో దిగి ఆ ఊరంతా చూడకుండా ఇదే బండిలో గనక మనం కూర్చుంటే ఆటోమేటిక్గా ఇక టికెట్ ఏదైతే కొన్నామో అది జేబులో పెట్టుకుంటే గమ్యస్థానం చేరిపోతాం. బాబా ఏమన్నారంటే, ఈ 7 భూమికలు కూడా అలాంటి స్టేషన్ లాంటివి. కానీ ప్రతి భూమికకు ప్రత్యేకించి ఒక స్వర్గం ఉంటుంది దాని చుట్టూ. వీడు అక్కడ బండి ఆగ్గానే దిగేసి ఆ ఊళ్ళోకి వెళ్ళాడంటే ఆడక్కడ ఉండిపోతాడు, బండి వెళ్ళిపోద్ది. వీడు మళ్ళీ బండి ఎక్కించే వరకు వాడు అక్కడే ఉండిపోతాడు. వాడు అలాగ ఉండిపోయిన వాళ్ళు మస్తులు అని చెప్పారు. అందుచేత ఆ అనుభవాలలోకి మన దృష్టి వక్ర మార్గంలోకి ఇటుపక్క పెట్టకుండా సూటిగా గమ్యం వైపే గనక ఉన్నట్లయితే మనం ఎక్కడా తగులుకోము. అందుకే అవతార పురుషుడి సాంగత్యం కానీ సద్గురువు యొక్క సాంగత్యం కానీ మనకి ఏమీ తెలియదు. అసలు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, కళ్ళకి కంతలు కట్టినట్టుగా గుర్రానికి కట్టేస్తే ఇంకేం తెలియదు, దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ రోడ్లో పెడుతుందో తెలియదు, పొలాల మధ్య నుంచి పెడుతుందో తెలియదు, దానికి ఏమీ తెలియదు అసలు. ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ఇప్పుడు అసలు విషయంలోకి బాబా వచ్చేసి, ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ విచ్ కెన్ ఓవర్కమ్ ఆల్ డిఫికల్టీస్ ఆన్ ద వే ఇస్ ద లవ్ దట్ నోస్ హౌ టు గివ్ వితౌట్ నీడ్ టు బార్గెయిన్ ఫర్ ఎ రిటర్న్. మార్గములో ఒకసారి ప్రవేశించిన తర్వాత అన్ని రకాల కష్టాలను అధిగమించడానికి అతి అద్భుతమైన శక్తి ప్రేమ మాత్రమే. దాన్ని మించిన శక్తి ఇక ఏది లేదు. ఏమిటి దాని గొప్పదనమాట? ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వడమే ఎలాగో దానికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అది దాని ప్రత్యేకత. అది ఇచ్చుకుంటా పోతుందంతే.
అది నాకేమిటి అనేటువంటి ప్రశ్న వేయదన్నమాట ఎప్పుడు కూడా. ఇచ్చుకుంటే పోవడమే దాని గొప్ప శక్తి అది అన్నారు. దెర్ ఈజ్ నథింగ్ దట్ లవ్ కెనాట్ అచీవ్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ దట్ లవ్ కెనాట్ సాక్రిఫైస్. ప్రేమ సాధించని విషయం ఏదీ లేదు సృష్టిలో. అలాగే ప్రేమ త్యాగం చెయ్యలేని విషయం కూడా ఏదీ లేదు. మనం చూసాం కదా సృష్టిలో అబ్బో బోలెడు కథలు ఉన్నాయి. మన పురాణాల నుంచి నేటి రోజుల వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రాణాలని అవలీలుగా చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ విదౌట్ గాడ్. భగవంతుడికి ఆవల ఇంకా ఏమీ లేదు. అండ్ దెర్ ఈజ్ నథింగ్ వితౌట్ గాడ్. అలాగే భగవంతుడు లేకుండా కూడా ఏదీ లేదు. అండ్ యెట్ గాడ్ కెన్ ఆల్వేస్ బి క్యాప్చర్డ్ బై లవ్. అంత గొప్పవాడైన భగవంతుడిని కూడా చిన్న చిటికలో మనం కొట్టేయించాడు. అదేమిటంటే ప్రేమ. ప్రేమకు బానిస ఆయన. మనం మహాభారతంలో తులాభారం వేస్తూ ఉంటారు కృష్ణుడికి. నారదుడు వచ్చి భలే మంచి చౌకబేరము పాట పాడేశాడు. ఏమిటో చౌకబేరం అంటే ఇదనమాట చౌకబేరం. కేవలము ప్రేమ ఆయన్ని బానిసని చేసేసుకోవచ్చు. అంత చౌకగా ఉన్న విషయాన్ని ఆవిడ అర్థం చేసుకోలేక ఆవిడ సంపదలు తెచ్చి తీయబోయింది. ఆవిడ రుక్మిణి వచ్చి తులసాకు పడేసి ఆయన తూసేసింది. అంటే అక్కడ తులసాకు కాదు, ఇది సింబాలిక్ లవ్. ఆ ప్రేమకు ఎంత పెద్దవాడైన భగవంతుడు కూడా చిన్నప్పుడు మా పిల్లలకు నేర్పుతూ ఉంటారు. మీరు చూస్తారు భగవంతుడు ఎంత పెద్దవాడు అంటే సో బిగ్ దట్ కాంట్ గెట్ అరౌండ్ ఇట్, సో హై దట్ కాంట్ గెట్ ఓవర్ ఇట్, సో డీప్ దట్ కాంట్ గెట్ అండర్ ఇట్. చూసారు లేదు, ఎంత అద్భుతమైన రైమ్ అనమాట. పిల్లలకి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో చెప్తారు. ఎంత పెద్దవాడంటే చేతులు పెట్టి ఆయన చుట్టూ ఇలా కలపలేనట్టు నేను, అంత పెద్దవాడు. ఎంత ఎత్తు అంటే ఆయన పైకి ఎక్కలేనట్టు నేను, ఆయన ఎంత లోతు అంటే ఆయన అడుక్కు నేను దూరలేనట్టు, అంత పెద్దవాడు భగవంతుడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆయనకు అతీతంగా ఏది లేదు, ఆయన లేకుండానూ ఏదీ లేదు. అంత పెద్ద భగవంతుడు కూడా ప్రేమకు దాసుడు. ఐఎమ్ ది స్లేవ్ ఫర్ ద లవ్ ఆఫ్ మై లవర్. బాబా అన్న మాట, నా ప్రేమికుడి యొక్క ప్రేమకు నేను దాసుడని. ఏది విశ్వమునకు ప్రభువై ఉండి కూడా నా ప్రేమికుడి యొక్క ప్రేమకు నేను దాసుడను. అంత గొప్పది ప్రేమ. ఆల్ అదర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ విల్ కమ్ టు ది aspirant if he follows faithfully the whisperings of the unerring voice of love that speaks from his own heart, shedding light on the path. హృదయం లోపలి నుంచి ఈ ప్రేమ గుసగుసలుగా మనకు అనేక విషయాలు సూచిస్తూ ఉంటుందట. వాటిని గనక ఖాతరు చేస్తే మనము అది దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. ఆ బాటలో నడుస్తూ ఉన్నప్పుడు వెలుగుని ప్రసరిస్తూ ఉంటుందట ఆ ప్రేమ. అంత గొప్పది అది. ఈ ఒక్కటి గనక వాడికి ఈ ప్రేమ అనే సుగుణం ఒక్కటి అబ్బితే మిగిలిన సుగుణాలన్నీ ఆటోమేటిక్గా లైన్లో వచ్చేస్తాయట కూడా. వాటిని కొత్తగా నేర్చుకోకర్లేదు విడివిడిగా, ఇదొక్కటే చాలు. మనం ప్రతాపహిర్ పాట ఒకసారి చెప్పుకున్నాం, తెరే ఛాయేమే అని ఒక పాట కూడా ఉంది. అందులో అంటాడు, ప్రభు నీ కళ్ళ నుంచి నీ దివ్య తేజస్సు అనేక కోట్ల కిరణాలు నిరంతరము వెదజల్లుతూ ఉంటుంది కదా. అలాంటి కిరణాలలో ఒక్క కిరణానికి చిన్న ఆర్డర్ చీకట్లో కొట్టుకుంటున్న నాకు దారి చూపించమని ఒక కిరణానికి ఆర్డర్ ఇచ్చేయి, నీకు అది సులువే కదా, నా జీవితం మారిపోద్ది అంటాడు. అంటే నాకు కాంతిని వెదజల్లుతూ ఉంటుంది ఆ కిరణం. టు లూజ్ హోల్డ్ ఆఫ్ ద మ్యాంటిల్ ఆఫ్ దిస్ గైడ్ ఈజ్ టు ఫైండ్ ఓన్లీ డిస్ప్లే. బాటలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ హృదయం ఇచ్చే ప్రేరణ, ఆ ప్రేమ ప్రేరణను గనక మనం ఆ పట్టు వదిలేసామంటే, దాన్ని పట్టించుకోకుండా మనం నిరాశలో గ్యారంటీగా కూరుకుపోయినట్లే. ద హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ ఎంటూమ్డ్ ఇన్ అన్ఎండింగ్ డార్క్నెస్ అండ్ సఫరింగ్. ఏ హృదయములో అయితే ప్రేమ ఇంకిపోతుందో అది శాశ్వతమైన అంధకారమునకు కష్టములకు నిలయముగా మారిపోతుంది. ఒక చోట బాబా చెప్పారు, జెలసీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ పోవర్టీ ఆఫ్ హార్ట్. జ్ఞాపకం ఉందో లేదు, మనం చెప్పుకున్నాం కూడా పూర్వం. అసూయ అనేటువంటిది ఎందుకు ఒక మనిషిలో బయటకు వస్తుంది అంటే, హృదయము గర్భదరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటుందట. అంటే ప్రేమ అనేది ఇంకిపోయింది, దానిలో 0.01% కూడా ప్రేమ లేకపోతే ఆ హృదయంలో నుంచి అసూయ పుడుతూ ఉంటుంది. పోవర్టీ ఆఫ్ హార్ట్, అది జెలసీ అనేటువంటిది. ఎంత అద్భుతమైన అది మాట వాడారు చూడండి. పోవర్టీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ జెలసీ.
అలాగే బాబా చెప్తున్నారు, ప్రేమ ఎండిపోయిన హృదయములో ఎప్పుడూ అంధకారము దుఃఖము తాండవిస్తూ ఉంటాయి. అందుకే బాబా అన్నారు, ఐ హ్యావ్ కమ్ టు సో ద సీడ్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ హార్ట్. ఎందుకని మన హృదయాలన్నీ ప్రేమ అనేటువంటిది పూర్తిగా ఇంకిపోయి బీడువారిన భూముల్లాగా నిస్సారముగా ఉన్నాయి. అందుకని ఆయన ప్రేమ అనే రీఫిల్ తగిలించి ఒక రీఫిల్ లోడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు అన్నమాట. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క హృదయంలో ఇదిగోరా. బట్ ది హార్ట్ దట్ ఈస్ రెస్ట్లెస్ విత్ లవ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు రియలైజేషన్ ఆఫ్ ది అన్ఫేడింగ్ లైట్ దట్ షైన్స్ ఆన్ ది అన్ఫాథమబుల్ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ డివైన్. కానీ ప్రేమ జ్వరబడినటువంటి హృదయము అవిశ్రాంతముగా ఉంటుంది. వాడిని స్థిమితం లేకుండా చేసేసి ఇంక ఎన్నాళ్ళు మరచితన మందిరంబు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు. అది ప్రేమ, దివ్య ప్రేమ జ్వరబడిన తర్వాత ఒక హృదయం యొక్క ఆ ఉత్కంఠ, ఆ తాపత్రయం, తపన ఎలా ఉంటుందంటే ఆ పాట మొత్తం అంతా అది ఎప్పుడు 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 ఈ జీవితం ఇలాగ వేస్ట్ చేసేసానని ఏడుస్తూ ఉంటాడు. ప్యూర్ లవ్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ మెజెస్టీ. బాబా యొక్క సందేశములలో అతి ప్రాచుర్యము పొందినటువంటి సందేశం ఇది. అదిగో అక్కడ ఉందండి దాని కింద ఉన్నటువంటి సందేశం. ప్యూర్ లవ్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ మెజెస్టీ అంటే ప్రేమ యొక్క గుణగణాలను అద్భుతంగా మాటల్లో బాబా చెప్తూ ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమ రాజసంలో ఇక దాంతోటి పోటీ పడేది, పోల్చదగినది ఇక లేదట. కింగ్ అనమాట. మెజెస్టీ అంటే రాజసం. ఇప్పుడు సింహం ఇలా ఇంత జూలు వేసుకొని ఎలా ఉంటుంది, అలాగే ఆ బాబా కొన్ని ఫోటోల్లో చూస్తూ ఉంటే ఆ రాజసం అలా కనపడుతూ ఉంటుంది ఆయనలో. మ్యాచ్లెస్ ఇన్ మెజెస్టీ, దాన్ని దేన్ని కూడా ఇక పోల్చలేమట స్వచ్ఛమైన ప్రేమతో. ఇట్ ఈస్ నో ప్యారలల్ ఇన్ పవర్. సమానమైన శక్తి కలిగిన మరే విషయం లేదట ప్రపంచంలో. ఇక దానితోటి పోల్చగలిగిన శక్తివంతమైనటువంటి విషయం ఇక ఏదీ లేదు. అండ్ దెర్ ఈజ్ నో డార్క్నెస్ ఇట్ కెనాట్ డిస్పెల్. అది తరిమి వెయ్యలేనటువంటి చీకటి కూడా ఏదీ లేదు. ఎంత భయంకరమైన చీకటినైనా అవలీలగా అది తరిమెయ్యగలుగుతుంది. ఇట్ ఈస్ ది అన్డయింగ్ ఫ్లేమ్ దట్ హస్ సెట్ ఆల్ లైఫ్ ఎగ్లో. ఇట్ ఈస్ ది అన్డయింగ్ ఫ్లేమ్ దట్ హస్ సెట్ ఆల్ లైఫ్ ఎగ్లో. అది సజీవమైనటువంటి జ్వాల అట. అన్డయింగ్ అంటే సజీవమైనటువంటిది, ఎప్పటికీ ఆరిపోనటువంటి జ్వాల. అది ఏం చేస్తుందట, మొత్తం జీవితాన్ని దేదీప్యమానంగా జ్వలింపజేస్తుంది. It must be kindled and rekindled in the abysmal darkness of selfish thoughts, selfish words and selfish deeds. కానీ స్వార్థమునకు చెందినటువంటి ఆలోచనలు, స్వార్థమునకు చెందిన మాటలు, స్వార్థమునకు చెందిన చేతలు అవి తుఫానులాగా దీనిని కలవర పెడుతూ ఉంటాయి. కనుక చాలా భద్రముగా దీనిని రక్షిస్తూ ఉండాలి. ఆ స్వార్థం యొక్క ఆ ఉధృతి నుండి దీన్ని కాపాడుతూ ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫైర్డ్ ఇన్ యూ ఇట్ బర్స్ అవుట్ ఇన్ magnificent light to serve as a beacon for those who still grope in the darkness of selfishness, be that darkness a deep blue or all black. బాబా చెప్తున్నారు, అవతార పురుషుడు వచ్చినప్పుడు ఆ జ్వాలకు మరింత ఉధృతి వచ్చి కొత్తగా ఒక పెద్ద కాగడాలాగా ఒక్కసారి వెలుగుతుందట. అది అలా వెలిగినప్పుడు నీవు ఎంత అంధకారంలో మ్రగ్గుతున్నా సరే అది పూర్తిగా చీకటి, నల్లటి చీకటి అవ్వచ్చు, నీలపు చీకటి అవ్వచ్చు, అన్నీ పటాపంచులు అయిపోవలసినది. హ్యూమన్ లవ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ లిమిటేషన్స్ షుడ్ నెవర్ బి డిస్పైజ్డ్. మానవుడి ప్రేమ బాబా పోలుస్తూ ఉన్నారు. మానవుడి ప్రేమ అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి, ఒక పురుషుడికి ఒక స్త్రీకి, తల్లికి బిడ్డకు. అది కొన్ని పరిమితులు ఉన్నాయి. తల్లి ఉంటుంది, ప్రతి అరగంటకు ఒకసారి బిడ్డకి ఎరువుడు పట్టుకొస్తూ ఉంటుంది. కానీ లోపలికి పిలిచేసిన ఒకసారి లోపల రానన్న అంటది, పెట్టేస్తే. బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్లకు ఏమీ పెట్టదు. ఎందుకని? తన అంత గొప్ప ప్రేమ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే వాడు సహజమైనటువంటి లక్షణం అది. సో మానవుడి ప్రేమ ఉన్నతమైన దానికి కొన్ని పరిమితులు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ అటువంటి ప్రేమను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు. It is bound eventually to break through all limitations to initiate the aspirant into eternal life in the truth.
ఈ ప్రేమ అలా క్రమంగా తారస్థాయికి చేరినప్పుడు దాని పరిమితులను ఛేదించుకొని అది భగవంతుని వైపు దారి తీస్తుంది. లైలా మజ్ను కథ ఎప్పుడు బాబా చెప్తూ ఉండేవారు. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో కూడా ప్రత్యేకించి దీని గురించి చాలా చర్చ జరిగింది. బాబా చెప్పమన్నారు ఈ కథను ఒక మండలి వాడితో. తర్వాత దాన్ని వివరించి చెప్పారు. ఆ మజ్నుకు ఆ లైలా మీద ఎంత ప్రేమ ఉండేదయ్యా అంటే ఎక్కడ చూసినా మజ్నునే ఆ లైలానే చూడగలుగుతూ ఉండే అంత తారస్థాయికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆమె ఇష్టపడితే ఇంకొక పురుషుడితో తనే దగ్గరుండి వివాహం జరిపించగలిగిన అంత ఉన్నత స్థాయికి చేరిపోయింది అతని ప్రేమ. అంటే స్వార్థము జీరో. స్వార్థము ఎప్పుడైతే పోయిందో మానవ ప్రేమ కూడా దైవ ప్రేమతో సమానము కాగలదు. చివరికి అలా అలా తాపత్రయపడుతూ ఒక సద్గురువు సాంగత్యంలోనికి వచ్చాడు. అప్పుడు సద్గురువు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, నువ్వు అనుకుంటున్న లైలా అసలు లేదు, ఆవిడ ఉనికే లేదు, ఇదంతా ఉట్టి మాయ, ఉన్నది భగవంతుడు ఒక్కడే అని అతనికి బ్రహ్మానుభవాన్ని ఇచ్చాడట. బాబా చెప్పినటువంటి విషయం మజ్నుకి. ఆ ప్రేమలో అంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా చేరుకునే అవకాశము ఉన్నది. Then the lover may lose his separate, false self and become united with God, who is the one matchless and indivisible ocean of unsurpassable love. ఇలాగూ ఆ మానవుడు ప్రేమించగా 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 ఒకరోజు భగవంతుడితో ఏకము కాగలడు. భగవంతుడు ఎవడు? అవిభాజ్యమైన ప్రేమ మహాసాగరముతో సమానం. అతనితో ఇతను ఏకము కాగలడు. God does not listen to the language of the tongue and it's a jap, mantra or devotional songs and so on. భగవంతుడు ఎప్పుడూ కూడా నాలిక పలికేటువంటి భాషను వినడు, నాలిక జపించేటువంటి జపములు వినడు, మంత్రములు వినడు, అద్భుతమైన సంగీతము ఉర్రూతలు ఊగించిన పాటలు అవి కూడా వినడు. ఇది చాలా మనకు వింతగానే అనిపిస్తుంది. ఒక అద్భుతమైన ఒక కథ కూడా ఉన్నది దీని గురించి. ఒకసారి ఒక రామాలయం దగ్గర అద్భుతమైన సంకీర్తన జరుగుతూ ఉన్నది. ఓ రాత్రి 9ంటికి మనం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం కదండి, 9కో 10కో కూర్చొని జరుగుతూ ఉంది. నారద మహర్షి అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన త్రిలోక సంచారి. వెళుతూ ఈ పాట అబ్బాయి అంత అద్భుతంగా ఉందయ్యా అని ఆగిపోయాడు. చూసి దిగొచ్చాడు కిందకి. వెనకాల నుంచున్నాడు. వీళ్ళంతా జనం అలా ఓహో బుర్ర ఊపుతున్నాడు. కాసేపు ప్రభు ఎక్కడున్నాడని చూశాడు. విష్ణుమూర్తి కనిపించలే. మరీ విడ్డూరం కాకపోతే ఇంత అద్భుతమైన ఇలా జరుగుతూ ఉంటే ఆయన ఉండకపోవడం ఏమైనా భావ్యమా? లేదు లేదు, నేను వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా ఆయన ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఆయన దర్శన భాగ్యాన్ని కలిగిస్తేనే ఉచితంగా ఉంటుంది. వీళ్ళు ఇంత అమోఘమైన ఆరాధనకు అని వెంటనే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆయన అప్పుడే పాపం భార్యతో కూర్చొని ఏదో భోజనం పెడుతుందో ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా నారదా, ఏమిటి విశేషాలు అన్నాడు. అదేంటి నువ్వు బాగోలేదు ఇక్కడ అన్నాడు. ఏంటి విషయం అంటే చెప్పాడంతా. మరి ఏం చేద్దాం, నువ్వు ఎలాగైనా నా కూడా రావాలి, నువ్వు సతీ సమేతంగా, అప్పుడే నాకు తృప్తి అన్నాడు. తప్పదంటావా అన్నాడు. తప్పదు, నువ్వు రావాల్సిందే, అసలు బాగోలేదు నువ్వు ఇలా రాకపోవడం. సరే పద అన్నాడు. ఆయన భార్యను కూడా తీసుకొని వచ్చాడు. వచ్చి విష్ణుమూర్తి అన్నాడు, ఏమయ్యా నేను ఇక్కడ దాకా వచ్చేసాను, అదిగో అక్కడ గుడి కనపడుతూ నీ చీటికని కూర్చుంటాను. నేను బాగుండదు కదా, నేను డైరెక్ట్గా వచ్చేస్తే కొన్ని పద్ధతులు ఉండాలి కదా. ఇక్కడ దాకా వచ్చాను నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా ఇక్కడికి, ఇక్కడే అదిగో అక్కడ. అలాగే నువ్వు మళ్ళీ ఎవడో పిలిచేయడానికి వెళ్ళిపోతూ ఉంటావు, నీ అలవాటు, నువ్వు మాత్రం నువ్వు ఆవాస అయిపోతాను నేను, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు నేను వచ్చే వరకు అని జాగ్రత్తగా కూర్చోమన్నాడు. ఇద్దరిని చెరుకు బండరాయిని కూర్చోబెట్టి వెళ్ళాడు. వాళ్ళు భజన నడుస్తూ ఉంది, మంచి ఉర్రూతలు ఊగిపోతూ ఉంది. ఈయన అన్నాడు, ఒకసారి భజన ఆపండి అన్నాడు. అందరూ అలా చూశారు, ఈవిడెవడు భజన ఆపమంటాడు. ఆపండి భజన అన్నాడు. ఎవరో పెద్దలు ఇచ్చి నువ్వెవరు అన్నాడు. నేను నారద మహర్షిని అన్నాడు. నారద మహర్షి సేమ్ అలాగే ఉన్నావు ఆయన నిజంగా అన్నాడు. అలా కాదు, నేను నారద మహర్షిని. కూర్చో అలాగే మాట్లాడుకున్నాడు. సరే కూర్చొని ఎవడో పట్టించుకోవటం లేదు. సరే ఇలాగా ఒక అరగంట సేపు నడిచింది. పాపం అక్కడ మంచు, అక్కడ కూర్చొని ఉన్నాడు, ప్రభువుని కూర్చోబెట్టాడని ఒక పక్క వర్రి, వీళ్ళు వింటలేదు. సరే అయిపోయింది, భజన అయిపోయింది. ఇతనంటే కాసేపు ఆగానే వీళ్ళు ఇలాగా ఒకరినొకడు కన్ను కొట్టుకుంటున్నారు. వాటి వీడెవడరా తినేస్తున్నాడు మనల్ని, ఒకడొకడు వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవటంలే. ఆ మెయిన్ పూజారి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈయన ఇలాగ నారద మహర్షిని ఆయన తీసుకొచ్చాను, సతీ సమేతంగా కూర్చోబెట్టాను అన్నాడు.
చూశాడు, ఏంట్రా బాబు వీడెవడు అని చూశాడు. చూసి ఇప్పుడే వస్తాడు నేను గోడ దూకి పారిపోయాడు. వీడిని తప్పించుకోవడం కష్టం, ఒక్కడే మిగిలాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. ఏమయ్యా బాగుందా ఇది ఏమన్నా నారద మహర్షి, ఎక్కడికి పోయావు నువ్వు, ఏమైపోయావు అన్నట్టు. ఇదయ్యే పరిస్థితి జరిగింది. వాళ్ళ అద్భుతమైన సంకీర్తన చూసి నేను తీసుకొచ్చేసాను, కానీ ఒక్కడు నా మాట పట్టించుకోలేదు. అప్పుడు ఆయన చెప్పాడు, విష్ణుమూర్తి చెప్పిన ఎనాలిసిస్ ఏమిటి అంటే, నీవు వాళ్ళు కేవలము బాహ్యమైనటువంటి ఆ సౌండ్కు స్వరానికి అనుబంధమై ఉన్నారు, కానీ హృదయంలో నేను లేను వాళ్ళకి. ఆ పాటలు విని నేను వాడికి దర్శనం ఇస్తానని కానీ, ప్రభు తారసపడే అదృష్టం ఉందని కానీ అసలు ఆ స్పృహే వాళ్ళకి లేదు. కేవలము వాళ్ళకి అది అలవాటైపోయింది, అది పాడేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, అంతవరకే. అది లోపల మాత్రం ఎంత మాత్రము కూడా నా మీద ఆరాధన లేదు. అందుకే నీ మాటను కాదనలేక ఈ సత్యం నీకు రుజువు చేద్దామని నేను ఇంత ఓపిక పట్టాను. వాళ్ళు నా మీద లేదు చేస్తా. అది ఇక్కడ బాబా చెప్పేది. అంత అద్భుతమైన గానం చేసేస్తున్నాడు అంటే అది భగవంతుడి మీదే దృష్టి ఉంది అని మనము చెప్పలేము. వాడు లోపల అనుకుంటూ ఉండొచ్చు, ఎంత అద్భుతంగా ఎవడైనా పాడాడా ఎప్పుడైనా అని వాడు లోపల అనుకుంటూ మురిసిపోతూ పాట పాడుతూ ఉండొచ్చు. అందుకని బాబా ఏం చెప్పేస్తున్నారు, నువ్వు నాలికతో చేసే శబ్దములు నేను వినను. హీ డస్ నాట్ లిసన్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ ద మైండ్. అలాగే భగవంతుడు మనసు యొక్క భాషను కూడా వినడు. నాలిక యొక్క ఉచ్చారణ వినడు, మనసు యొక్క భాషను కూడా వినడు. He does not listen to the language of the mind and its routine meditations. రొటీన్ టైం 4 అయిపోయింది కూర్చోవాలి, టక 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 అరగంట. నాకు రోజు అలవాటండి, ఇది కొట్టేస్తానంతే. అంటే ఆ కొట్టేయడమే మిగిలిపోయింది తప్ప టక టక టకమని యాంత్రికంగా కొట్టేయడమే. ఈ రొటీన్ అంటే అది బాబా యాంత్రికముగా వాడు మెడిటేషన్, ఆ టైం నుంచి టైం, కాన్సన్ట్రేషన్స్, అలాగే ఏకాగ్రత నిలపడం, అండ్ థాట్స్ అబౌట్ గాడ్, అలాగే భగవంతుడి గురించిన ఆలోచనలు, ఇవన్నీ యాంత్రికముగా. హీ ఓన్లీ లిజన్స్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఇట్స్ మెసేజ్ ఆఫ్ లవ్. ఆయన వినేది ఏమిటయ్యా అంటే హృదయం యొక్క భాషను మాత్రమే. అలాగే అది ఆ ప్రేమతో ఏ కబురు తీసుకొస్తే అని ఆయన ప్రేమతో స్వీకరిస్తాడు అన్నాడు. ఆ మెసేజ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ కబురు, అది ఏం చెబితే అది. అందుకే మనం బాబా ఎప్పుడు కూడా మండలి హాల్లో ఉదయాన్నే 8:30కి స్నానం చేసి కూర్చొని వాట్ ఇది బోగస్ న్యూస్ అనేవారు. అంటే ప్రపంచానికి సంబంధించిన వార్తలు అవి టకటక టకటక హెడ్లైన్ చదివేసేవాడు, వీరిచ్చు కానీ ఎవరు కానీ. వాట్ ఇది రియల్ న్యూస్ అనేవారు. అంటే ప్రేమికుల నుంచి వచ్చిన వర్తమానములు, అక్కడ సహవా జరుగుతోంది, వాడికి ఆపరేషన్ అయింది, వాడి కొడుకు పెళ్ళి ఉంది, ఇవన్నీ అవి ప్రేమ కబుర్లు అనమాట. అవి మాత్రం ఆయన ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటాడు. విచ్ నీడ్ నో సెరమనీ ఆర్ షో. ఎందుకట వీటికి ప్రదర్శన అక్కర్లేదట. వీటితో పాటుగా తంతు, ఇది శబ్ద కాలుష్యము ఉండదట. దీంతో పాటుగా ఈ ప్రేమ తెలియపరచడానికి భగవంతుడికి ఏ రకమైనటువంటి కాలుష్యము ఉండదు. ఓన్లీ సైలెంట్ డివోషన్ ఫర్ ది బిలీవర్. ఈ హృదయానికి ప్రియతముడికి ఈ ఇద్దరికీ తెలుసు, మూడో వాడికి తెలియనంతటి నిశ్శబ్దంలో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వేరియస్ వేస్. ఈ ప్రేమను అనేక మార్గాల ద్వారా వ్యక్తము చెయ్యవచ్చు. ఆల్ ఆఫ్ విచ్ అల్టిమేట్లీ రిజల్ట్ ఇన్ యూనియన్ విత్ గాడ్. కానీ ప్రేమను ఏ మార్గములో వ్యక్తపరిచినా చిట్ట చివరికి భగవంతునితో ఐక్యమును మీకు కలుగజేస్తుంది. ఉదాహరణ, ఒకడు పాట ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు, ఒకడు పాండిత్యము ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు, ఒకడు సంగీతము ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు, ఒకడు సేవ చేయడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాడు. కాబట్టి అది ప్రేమే అయినప్పుడు నీవు ఏమి చేసినా అది ఆయన దగ్గరకు తీసుకువెళుతుంది. ద ప్రాక్టికల్ వే ఫర్ ది యావరేజ్ మ్యాన్ టు ఎక్స్ప్రెస్ లవ్. బాబా ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చేస్తున్నారు. అయితే ఒక సగటు మానవుడు ఉన్నాడు, వాడికి ఉత్తమమైన ప్రేమ వ్యక్తము చేసే విధానం ఏమిటి, ఏ విధానం ఉత్తమమైనది వాడికి అంటే ఇది అని చెప్తున్నారు. ఏమిటట? ఈజ్ టు స్పీక్ లవింగ్లీ. మాటను ప్రేమపూర్వకముగా మాట్లాడడం. థింక్ లవింగ్లీ. ఆలోచన చేసినప్పుడు
ప్రేమగా ఆలోచన చేయడం. అండ్ యాక్ట్ లవింగ్లీ టువర్డ్స్ ఆల్ మ్యాన్ కైండ్, ఫీలింగ్ గాడ్ టు బీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్. ప్రతివాడిలోనూ ఉన్నది భగవంతుడే కాబట్టి, నేను భగవంతుడంటే ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి అందరికీ ఈ ప్రేమను వ్యక్తము చెయ్యాలి అనే భావముతో వాడితో మాట్లాడినప్పుడు ప్రేమగా ఉండు, వాడి గురించి ఆలోచించినప్పుడు ప్రేమగా ఉండు, వాడితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రేమగా ఉండు. లవ్ ఈజ్ అ డైనమిక్ ఇన్ యాక్షన్ అండ్ కంటేజియస్ ఇన్ ఎఫెక్ట్. ఇది కూడా చాలా పాపులర్ సందేశం బాబాది. డైనమిక్ ఇన్ యాక్షన్ అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు ఉదాహరణకు ఒక గంధం ఉందనుకోండి, ఆ గంధం ముక్క పట్టుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, అది అక్కడ ఉందని పసిగట్టకుండా ఎవడైనా ఉండగలడా? ఉన్నాడంటే వాడికి ఏదో ముక్కు తేడా అని ఎందుకని అంత డైనమిక్ అనమాట. అది అక్కడ ఉందంటే దాన్ని ఎవడైనా సరే పసిగట్టి తీరవలసినదే, దాన్ని విస్మరించేటువంటి అవకాశం లేనే లేదు. అది డైనమిక్ అంటే. డైనమిక్ ఇన్ యాక్షన్ అంటే ఇది ఎప్పుడు మనకెందుకులే అని పాసివ్గా పట్టించుకోకుండా ఉండదు ప్రేమ. అది డైనమిక్ అంటే. ఆ ప్రేమ నిజంగా ఉన్నవాడు అక్కడేదో ఎవడికో ప్రమాదం జరిగితే వీడు పుస్తకం చదువుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రేమకు లక్షణం ఏమిటి? డైనమిక్. వెంటనే అది చర్యలోకి దిగిపోతుంది, అంతేగాని ఎవడో చూస్తాడులే అని ఉండదు. అది డైనమిక్ ఇన్ యాక్షన్. అండ్ కంటేజియస్ ఇన్ ఎఫెక్ట్. ఒక అంటువ్యాధి ఒకడి నుంచి ఒకడికి ఎలా ప్రబలిపోతుందో అలాగూ ప్రేమ కూడా ఒకడి నుంచి ఒకడికి పాకిపోతూ ఉంటుంది. It is only the spiritually alive and enlightened who can feel the significance of the ancient ideas so cheaply bandied about by some preachers and philosophers that love begets love. అనాదిగా ఒక ప్రేమ గురించిన అద్భుతమైనటువంటి సూక్తి ఉన్నది. ఏమిటది? ప్రేమను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు అనేది ఈ మతాధికారులు, ఈ బోధకులు అనాదిగా దీన్ని మిస్అప్రాప్రియేట్ చేస్తున్నారన్నారు, దుర్వినియోగం చేస్తున్నాడు. అంటే వాడు ప్రేమ ముద్దలాగా, వాడు వీడికి ప్రేమ ఇచ్చేసేవాళ్ళు, వాడు ఇచ్చేస్తున్నాడు, తీసుకో ప్రేమ. అందుకే బాబా అన్నారు, మనం ఇదివరకు చదువుకున్నాం కూడా, ఏమిటది? ఒకడు నిర్ణయము తీసుకుని కృషి ద్వారా ప్రేమను ఎప్పటికీ పొందలేడు. ఈవేళ మనం 2వ తారీఖు మే నాడు నేను డిసైడ్ చేసేసుకున్నాను, ఈ వేళ నుంచి బాబాని ప్రేమించేస్తున్నా, ఇంకెవడు లేడని నాకు అంటే అబద్ధం అది. ఎందుకని? మన శక్తి ద్వారా ఎప్పటికీ ఆయనను ప్రేమించలేము. ఆయన ఇదిగోరా నా ప్రేమ కానుక, ఈవేళ నుంచి నన్ను నువ్వు ప్రేమించు అని మనకు బహుమానం ఇస్తే అప్పుడు మనము ప్రేమించగలము. అది లవ్ బిగెట్స్ లవ్ అంటే అర్థం. ఎవడి దగ్గరైతే ఆ ప్రేమ సొత్తు ఉన్నదో వాడు ఇస్తే దానిని ఉపయోగించి ఆయన్ని మనం ప్రేమించగలం. లవ్ ఈజ్ అ డైనమిక్ ఇన్ యాక్షన్ అండ్ కంటేజియస్ ఇన్ ఎఫెక్ట్. అది ఆ ప్రేమ అనేది ఎవడిని ముట్టుకుంటే వాడిని కాల్చేస్తూ ఉంటుంది. అది అలా మామూలుగా గప్చిప్గా గమ్ముని ఉండదు, అది అంత చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే అంటువ్యాధి ఎలా ఒక మనిషి నుంచి ఒక మనిషికి ప్రబలిపోతూ ఉంటుందో ఇది కూడా అలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. It is only the spiritually alive and enlightened who can feel the significance of the ancient adage so cheaply bandied about by some preachers and philosophers that love begets love. అక్కడాగే మనం అంటే ప్రేమ కావాలి అంటే ప్రేమ ఎవరి వద్ద అయితే ఉన్నదో వాడు ఇస్తే అప్పుడు పొందగలము. ఈ సూక్తిని అనాదిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మత బోధకులు, ఉపన్యాసకులు, గురువులు. అంటే వాళ్ళు ఇది ఉన్నట్టుగాను, వాళ్లే దీన్ని పంచి ఇవ్వగలట్టుగాను ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటారో వాళ్ళు మాత్రమే దీని అసలు అర్థాన్ని అవగాహన చేసుకోగలరు అని బాబా చెప్తారు. అంటే మనం కూడా మెలకువగా ఉండాలి ఆధ్యాత్మికంగా. ద వే ఆఫ్ లవ్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ సాక్రిఫైసెస్. అయితే ప్రేమ అంటే బలిగా ఉంది, చాలా సులువుగా ఉంది, చెప్పండి అయితే వెళ్ళిపోదామని అంత సులువేం కాదు. దీనిలో కూడా బోలెడు కష్టాలు, బలి ఇవ్వాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. మనం ఒకటి 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 ఒలుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. జస్ట్ యాజ్ హీట్ అండ్ లైట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, సో డు లవ్ అండ్ సాక్రిఫైస్. ప్రేమ, త్యాగము ఈ రెండు ఎంత ఒకదాని భుజం మీద ఒకటి చేతులు వేసుకుని జటాపట్టాలు వేసుకుని వెళతాయ్యా అంటే కాంతి, వేడిమి ఈ రెండు ఎప్పుడూ జతగా ఉంటాయి. కాంతి కావాలంటే వేడి ఉండాలి,
తప్పదు. మీ గిరిచిని మీ జ్ఞాపకం ఉందో లేదో, ఒక ప్రేమికుడు అడిగాడు, ప్రేమ చక్రవర్తి ఉన్నటువంటి మెహరాబాదులో కూడా ఒకడు ఏదో ఇలా మనస్పర్ధలు ఇవి మాటలు పడుతూ ఉన్నారు, ఎందుకు ఇలాగా అడిగాడు. గిరిచి చాలా చక్కగా సరళంగా ఆయన సమాధానం చెప్పాడు. దూరంగా ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చే దివ్య ప్రకాశము అద్భుతంగా కనపడుతూ ఉంటుంది, కానీ సోర్సుకు దగ్గరలో ఉన్న మాకు ఆ వేడి కూడా తగులుతూ ఉంటుంది. ఈ రెండు భరించాలి. మీకు ఈ అవసరం ఉండదు, దూరానికి కాంతి ఒకటే వస్తూ ఉంటుంది, మాకు మాత్రం కాంతే కాదు ఈ వేడి కొడుతూ ఉంటుంది, అది మేము భరించాలి. అందుకని ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సోర్సు దగ్గర వేడి చాలా ఎక్కువగా. ఇప్పుడు లైట్ హౌస్ లోపలికి వెళ్ళామనుకోండి, ఆ టెంపరేచర్ తట్టుకోలేము మనం. దూరంగా మాత్రం భలే తెల్లగా చల్లగా కనపడుతూ ఉండదు, చంద్రుడిలాగా లైట్ లాగా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. వేడిమి కాంతి ఎలాగైతే జటాపట్టాలు వేసుకుని వెళతాయో, ప్రేమ త్యాగము ఈ రెండు కలగలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ springs spontaneously like humility and cannot be aware of itself nor reserve itself for particular objects and special occasions. బాబా అంటున్నారు, నిజమైనటువంటి ఆ త్యాగం అనేది ఎలా ఉంటుందంటే అప్రయత్నముగా లోపల నుంచి పెళ్ళుకి వస్తుందట. అంతేగాని మన బాబా లవర్స్కి మనం చూపించాలి, ఇంకెవరికి చూపించకూడదు. ఇలా రిజర్వేషన్స్ పెట్టుకుంటే అది నిజమైనటువంటి త్యాగం కాదట. ఎవడి విషయంలో అయినా సరే అంత అప్రయత్నముగా అది తన్నుకొచ్చేస్తుంది బయటికి. అంతేగాని నా కుటుంబానికే, నా వాళ్ళకే, మా ఊరి వాళ్ళకే ఇలాంటివి షరతులు ఉంటే అది నిజమైనటువంటి త్యాగము కాజాలదు. ఎవరికైనా సరే అది ఒకే మాదిరిగా స్పందించగలుగుతూ ఉంటాడు. లవ్ మీన్స్ సఫరింగ్ అండ్ పెయిన్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ హ్యాపీనెస్ ఫర్ అదర్స్. రాజోలు సెంటర్ వాళ్ళు స్టిక్కర్స్ కింద కూడా వేయించి అతికిచ్చారు కోనసీమ అంతా. ప్రేమ అంటే నాకు అంటే సొంతమునకు కష్టము బాధ, ఇతరులకు ఆనందం, అది ప్రేమ అంటే. బాబా దాన్ని చాలా సింపుల్గా డెఫినేషన్ చెప్పారు. ప్రేమ అంటే అర్థమయ్యేలాగా, నాకు కష్టము ఇతరులకు ఆనందము, అదే ప్రేమ అంటే. టు ది గివర్ ఇట్ ఈజ్ సఫరింగ్ వితౌట్ మెలీస్ ఆర్ హేట్రెడ్. ఆ ప్రేమని ఎవడైతే ఇతరులకు ఇస్తాడో వాడు ఏ రకమైనటువంటి వీడు రుణపడి ఉండాలి సుమా. ఈవేళ ఇంత కష్టం చేసేస్తున్నాం మనం వీడికి, వీడు ఏం చేస్తాడో రేపు, ఇలాంటి భావాలు లేకుండా చెడు తలంపు కానీ వాడు రేపొద్దున్న బాకీ తీరుస్తాడా లేదా అని కానీ మనకేమిటి లాభం అని కానీ తలంపు లేకుండా బాధను అనుభవిస్తాడు. అప్రయత్నముగా స్వచ్ఛందముగా ఆ బాధను తీసుకొని పొల్లే పాపం వాడికి ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తాడు. టు ది రిసీవర్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ వితౌట్ ఆబ్లిగేషన్. ఆ ప్రేమను ఎవడైతే అందుకుంటాడో వాడికి అది ఒక ఆశీస్సు లాంటిది. అంటే అవతలు ఇచ్చేవాడు కేవలం స్వచ్ఛందంగా ఆనందంతో ప్రేమతో ఇస్తున్నాడు, తీసుకోరా అని ఒక వరంలాగా. దీనికి రుణపడి ఉండాల్సిన అవసరం వీడికి లేదు. అది అంత గొప్పతనం. అది మిగిలింది ఏదైనా సరే ఎవడో పెద్ద ఆస్తి రాయిచ్చేసాడు అనుకోండి, వీడు వెళ్ళినప్పుడు అలాంటి భోజనం పెడుతూ ఉండాలి, వాడికి దండ కట్టుకుని నుంచుంటూ ఉండాలి వాడు వచ్చినప్పుడు. అలాంటి అవసరాలు లేనిటువంటిది ప్రేమ. అందుకని బాబా ఏం చెప్పారు, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నట్టుగా. ఆయన ఎప్పుడూ పట్టించుకోడేది కూడా. ఏదైనా మనకి ఇవ్వాల్సి ఇచ్చేసి వదిలేస్తాడు ఆయన. వీడికి ఇచ్చాను నేను, వీడు ఏం చేస్తాడో ఏ ఉండవు ఆయన. జస్ట్ యాజ్ ఇట్ కెన్ నెవర్ బి టూ ఎర్లీ ఆర్ టూ లేట్ టు లెర్న్ టు లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్, సో దెర్ కెన్ బి నథింగ్ టూ స్మాల్ ఆర్ టూ బిగ్ టు బి సాక్రిఫైస్డ్ ఆర్ సాక్రిఫైస్డ్ ఫర్. బాబా అంటున్నారు, ఎప్పుడు చాలాసార్లు బాబా అంటారు, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు లవ్. అరే ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది భగవంతుని ప్రేమించడం అని అనుకోనాక లేదట. ఎందుకంటే వాడి కాల ప్రమాణం ప్రకారం ఆటోమేటిక్గానే అంతా ఆయన ఎప్పుడు అలారం ఇస్తే అప్పుడే మోగుతుంది. అది ముందు మోగదు, అది తర్వాత మోగదు. అదే విధముగా ఎంత పెద్ద త్యాగమో ఎంత చిన్న త్యాగమో కూడా ఇది సరిపడినది, ఇది ఎక్కువైపోతుంది అని లేదు. త్యాగమునకు ఏదైనా ఒకటే, దానికి అవధులు లేవు. ద ఫ్లో ఆఫ్ లైఫ్, ద ఫ్లో ఆఫ్ లైట్ and the flow of love are as much in the drop as in the ocean. భగవంతుడు ఒక మహాసముద్రముతో పోల్చారు బాబా. మరి మనమెవరము? ఆ సముద్రములో చిన్న బిందువులం. సముద్రమునకున్న లక్షణాలన్నీ నీటి బిందువు కూడా ఉంటాయి. మనం సముద్రం లక్షణాలు చూడాలంటే ఒక బిందువుని డ్రాప్ టెస్ట్ ట్యూబ్లో వేసి చేస్తే చాలు, మొత్తం సముద్రం అంతా పట్టుకెళ్ళి టెస్ట్ చేయడం. ఒక బిందువుకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మొత్తం సముద్రానికి అవే లక్షణాలు ఉంటాయి. అలాగే
ఈ ఫ్లో ఆఫ్ లైట్, ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ ఫ్లో ఆఫ్ లవ్, ఇవన్నీ కూడా అంటే ప్రేమ, జీవనము, ఈ కాంతి, ఇవన్నీ సముద్రమునకు ఎలాగున్నాయో బిందువుకు కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. ద స్మాలెస్ట్ థింగ్ ఈజ్ ఎ బిగ్ యాజ్ ద బిగ్గెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ యాజ్ ఎ స్మాల్ యాజ్ ది స్మాలెస్ట్. అంటే ప్రపంచంలో అతి పెద్దది తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణలో పెద్ద ఏనుగు, కానీ చిన్న దోమ అనుకున్నాం, కానీ ఆ ఏనుగు కూడా దోమంత చిన్నదే అంటున్నారు బాబా. దోమ కూడా ఏనుగంత పెద్దదే. అంటే అన్నీ ఒకటే. ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్టికులర్ యార్డ్షిప్ యూజర్. ఆ క్షణంలో మనం ఏది మాట్లాడతామో దాని ప్రకారము మనము దానికి అర్థాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ ట్రూ లవ్ అండ్ రియల్ సాక్రిఫైస్ ఈజ్ బియాండ్ ఆల్ లెడ్జర్స్ అండ్ నీడ్స్ నో మెజర్. నిజమైన ప్రేమని మనం కొలవడానికి ప్రమాణాలు లేవట. దాన్ని ఎక్కడో పుస్తకాల్లోనూ డిక్షనరీలోనూ రెఫర్ చేసి మనం ఏం చేద్దామంటే శక్తి సామర్థ్యం సరిపోదు. ఎక్కువ గజల్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ భావం అంతా. ఇలాంటి ఏ కాన్స్టెంట్ లాంగింగ్ టు లవ్ అండ్ బీ లవింగ్ అండ్ ఏ నాన్ క్యాలిక్యులేటింగ్ విల్ టు సాక్రిఫైస్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, హై అండ్ లో, బిగ్ అండ్ స్మాల్, బిట్వీన్ హోమ్ and office, streets and cities, countries and continents are the best measures man can take to be really selfful and joyful. నిజంగా ఒకరి ప్రేమను ఎలాగ మనం కొలవగలము అంటే వాడు ప్రేమపూర్వకముగా జీవనము సాగిస్తున్నాడా లేదా అనేటువంటిది దానికి బాబా చెప్తున్నారు. నిరంతరమైన తపన ఉండాలట. ఏమిటది? ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, వీలైతే మనం మంచి చెయ్యాలి ఎవరికైనా అనేటువంటి తపన. ఏ నాన్ క్యాలిక్యులేటింగ్ విల్ టు సాక్రిఫైస్ ఇన్ ఎవరీ వాక్ ఆఫ్ లైఫ్. అవకాశం దొరికినప్పుడల్లా మనం ఈ ప్రతివాడికి ఎంతో కొంత నాకున్నది త్యాగము చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం. నాన్ క్యాలిక్యులేటింగ్ అంటే లాభ నష్టాలతో సంబంధము లేకుండా. లాభం ఉన్నవాడికి ఎలాగో క్రైస్ట్ అంటాడు బైబిల్లో, నీకు మేలు చేసిన వాడికే నీవు మేలు చేస్తే నీ గొప్పతనం ఏమిటి? నన్ను పట్టుకోవడం వల్ల దుర్మార్గుడు కూడా అదే చేస్తున్నాడు, దొంగ కూడా అదే చేస్తున్నాడు. నీకు మేలు చెయ్యని వాడికి చేస్తే అప్పుడు నన్ను పట్టుకున్నందుకు ఓహో శబాష్ అనడానికి నీకు అర్హత ఉంటుంది. లేకపోతే మామూలు ప్రతిమానవుడు అదే చేసేది, నీ పొడుగేమిటి అన్నాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. సో నీవు ఏ జీవన మార్గము అవలంబించిన, వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, ఏదైనా సరే, పెద్దదా చిన్నదా, నగరమా పల్లెటూరా, వీటితో సంబంధము లేకుండా ఎప్పుడు సహాయము చేయడానికి సిద్ధముగా ఉండాలి. అనేక మంది మనకు కనపడుతూ ఉంటారు మన జీవితంలో. బాబాల వరుసే అవ్వక్కర్లే, చాలామంది ఉంటారు ఇలా. నాకు తెలిసిన వాళ్ళు మా కలీగ్స్ కూడా ఉన్నారండి. ఇప్పటికీ మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడల్లా మనం చెయ్యలేము. మరి మనం ఊహ మాత్రంగా కూడా మనం చేయలేము. అలాగే ఉదాహరణకైనా బాంబే మహారాష్ట్ర స్టేట్ హెడ్ అండి ఆయన, మహారాష్ట్రకి హెడ్ అయిన మా బ్యాంకులోనే. మాకు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి పనిచేసాం. ఆయన మా దానిలో కలిసి చేశాం. ఒక మెసెంజర్ చేసి రిటైర్ అయిపోయిన వాడు కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాడు బొంబాయి. వెళ్ళి అక్కడ రాత్రి 12:30కి మోసం చేసి ఒక ట్యాక్సీ వాడు దింపేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు, ఏం చేయాలండి ఇలా ఉండు బొంబాయిలో ఆవిడ తెలిసాడు. నాకు ఈయనే తెలుసు, మరి ఏం చేస్తాను, ఫోన్ చేశాను. లేపాను పాపం 12. ఒక్కసారి డీటెయిల్స్ చెప్పన్నాడు, రాసుకున్నాడు. వాడు నాకు తెలిసిన డీటెయిల్స్ ఇవ్వండి, వాడిని ఫోన్ నెంబర్ నాకు ఇచ్చే అన్నాడు. ఆయన ఆ కారు పార్కింగ్లోంచి తీయడమే కష్టం. కారు తీసుకొని అడ్రస్ పట్టుకొని వెళ్ళి వాడిని ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి తన రూమ్లో పడుకోబెట్టుకొని పొద్దున్న ఆఫీస్కి పర్మిషన్ పెట్టి వీడు ఏ ఇంటర్వ్యూకి అయితే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ సీఈఓని కలిసి ఆయన సోన్సో వీడు మోసపోయి రాత్రి షాక్లో ఉన్నాడని హెల్ప్ చేయమని చెప్పి అపాయింట్మెంట్ ఇప్పించి అప్పుడే ఆయన ఆఫీస్కి. మనము చెయ్యగలమా? అసలు 0.01% కూడా అవకాశం లేదు. అంటే మనం చెయ్యగలిగినా చెయ్యం. అది నేను అంటుంటాను. ఆడెవడో మనకేం ఆయన అలాగే చేస్తాడు, ఎవరికి వచ్చినా అలాగే చేస్తాడు. అంటే అంత సహజమైనటువంటి లవబుల్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలా ఇప్పటికీ ఉన్నారండి. చాలా ఉత్తముడు, మంచి క్రిస్టియన్ అండి, కేరళకి. అంటే అప్పుడు అనిపిస్తుంది వాడు అలా జీవించాలి మనిషి. అది ఇక్కడ బాబా చెప్పాడు. పెద్దవాడా చిన్నవాడా, అది సిటీయా పల్లెటూరా, అది ఏ సమయమో ఏమీ లేదు, మనం చెయ్యగలిగితే చేసేయడమే. అది ఇక్కడ బాబా చెప్పాడు. మనం చెయ్యగలిగితే చేసేయడమే అంతే. అది పెద్ద సాయమా చిన్న సాయమా, ఉన్నారు చాలామంది ఉన్నారు మన ప్రపంచంలో, మనకు తగులుతూ ఉంటారు. లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లస్ట్. అలాగే
కామము ప్రేమకు పూర్తిగా భిన్నమైనటువంటిది. కామము అంటే లైంగికపరమైన చర్య అనే కాదు. విషయవాంఛ చాలా తీవ్రముగా గాఢముగా ఉంటే అది కూడా కామము అని, లస్ట్ అని అంటూ ఉంటాం. మనం ఇంగ్లీష్లో వాడుక లస్ట్ అనేటువంటిది కేవలము కామము అంటే లైంగికపరమైనటువంటి వాంఛ మాత్రమే కాదు, విషయాల పట్ల తీవ్రమైనటువంటి కోరిక ఉండడము కూడా లస్ట్. ఇన్ లస్ట్ దెర్ ఈజ్ డిపెండెన్స్ అపాన్ ది ఫిజికల్ ఆబ్జెక్ట్. ఈ లస్ట్ కామములో ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమైనటువంటి ఆకర్షణ, ఆ వ్యక్తికి సంబంధించినది. అనదర్ స్పిరిచువల్ సబార్డినేషన్ ఆఫ్ ది సోల్ టు ఇట్. అందుచేత ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మని కూడా ఆ విషయం తర్వాతే, ఆ విషయమే ప్రధానము. లవ్ పుట్స్ ద సోల్ ఇంటూ డైరెక్ట్ కోఆర్డినేట్ రిలేషన్ విత్ ద రియాలిటీ విచ్ లైస్ బిహైండ్ ద ఫామ్. కానీ ప్రేమలో మాత్రము ఆ సత్యమే ప్రధానము. ఈ రూపము ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటివే. Therefore, lust is experienced as being heavy, but love is experienced as being light. దీన్ని బాబా చాలా అద్భుతంగా లవ్ అండ్ వైన్ అన్న చోట చాలా బాగా దీన్ని వివరించి చెప్పారు. గుర్తుందమ్మా? లవ్ అండ్ వైన్ బోత్ గివ్ ఇంటాక్సికేషన్. రెండు మత్తును కలుగజేస్తాయట. ప్రేమ, సారాయి రెండు కూడా. కానీ ప్రేమ వలన కలిగినటువంటి ఉన్మత్తతలో మన అసలు రూపము తెలుసుకుంటామట. సారాయి వలన మన రూపాన్ని మర్చిపోతామట. వీ ఫర్గెట్ అవర్ సెల్ఫ్, బట్ ఇన్ డివైన్ లవ్ వీ రియలైజ్ అవర్ ట్రూ సెల్ఫ్. అలాగే దీని వలన కలిగినటువంటి ప్రభావము తేడాగా ఉంటుందంట. విపరీతమైన నిస్పృహలో కూరుకుపోతాడట. సారాయి తాగేసిన తర్వాత నీరసం, నిస్పృహ ఆవహించి ఉంటుంది. అదే దివ్య ప్రేమలో మాత్రం అటువంటి ఏ రకమైనటువంటి ఒక నెగిటివ్ భావము ఉండదు. ఆనందం తాండవిస్తూ ఉంటుంది. అంతా ఉల్లాసముగా గాలిలో తేలిపోతూ ఉన్నట్టుగానే ఉంటుంది దివ్య ప్రేమ. ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు. కామము వలన మనసు బరువెక్కుతుంది, నిరాశ నిస్పృహ దరి చేరుతుంది. అదే దివ్య ప్రేమలో గాలిలో తేలిపోయేటంత ఆనందముగా ఉంటుంది. ఇన్ లస్ట్ దెర్ ఈజ్ ఎ నారోయింగ్ డౌన్ ఆఫ్ లైఫ్, వైల్ ఇన్ లవ్ దెర్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇన్ బీయింగ్. ఈ కామములో మనిషి మిగిలిన ప్రపంచమును విస్మరించి ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంటుంది వాడి జీవితం అంతా. కానీ ప్రేమలో ప్రవేశించినప్పుడు విస్తృతమైపోతుంది వాడి ప్రపంచం అంతా. అంత భేదం ఉన్నది. దీనిలో సంకుచితమైపోతుంది ప్రపంచము. కామములో, ప్రేమలో విశాలముగా అయిపోతుంది ప్రపంచం. టు హ్యావ్ లవ్డ్ వన్ సోల్ ఈజ్ లైక్ యాడింగ్ ఇట్స్ లైఫ్ టు యువర్ ఓన్. బాబా ఉదాహరణ చెప్తున్నారు. నువ్వు ఒకటివే ఉండేవాడు, ఒక ఊరు వెళ్ళావు అనుకుందా, అప్పుడు ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నావు, నువ్వు ఆఫీసులో ఓడో ఎవడో, అప్పుడు నీ ప్రపంచం బాగా పెరిగిపోయింది. ఎందుకని వాడిలో కూడా నువ్వు జీవించడం మొదలుపెట్టావు. ఆ రోజు నుంచి వాడిని ప్రేమించిన దగ్గర నుంచి ఇదివరకు నీవు అక్కడిలోనే నీవు జీవించేవాడు, ఇప్పుడు వాడిలో కూడా నీవు జీవిస్తూ ఉన్నావు. యువర్ లైఫ్ ఈజ్ మల్టిప్లైడ్ అండ్ యూ లివ్ వైకేరియస్లీ ఇన్ టూ సెంటర్. అందుచేత ఆ రోజు నుంచి నీవు రెండు కేంద్రములలో నివసించడం మొదలుపెట్టావు. ఇఫ్ యూ లవ్ ది హోల్ వరల్డ్ యూ లివ్ వైకేరియస్లీ ఇన్ ది హోల్ వరల్డ్. మరి మొత్తం ప్రపంచాన్ని ప్రేమించావు అనుకో, మొత్తం ప్రపంచమే నీదే అయిపోతుంది, నువ్వే జీవిస్తావు మొత్తం ప్రపంచం అంతా కూడా. బట్ ఇన్ లాస్ట్ there is an ebbing of life and generation of sense of hopeless dependence upon a form which is regarded as another. మన కామములో ఒక వ్యక్తికి సంబంధించి ఉండడం వలన ఆ వ్యక్తి భౌతికమైన దేహము ఉంటేనే వీడు దానిని అనుభవించగలడు. Thus in lust there is an accentuation of separateness and suffering, but in love there is a feeling of unity and joy. అందుచేత కామములో ఇంకొకడు వాడే ముఖ్యము. అంటే ఈ వేర్పాటు ధోరణి, ఈ భావము బాగా ఎక్కువగా కనపడుతుంది. ప్రేమలో మాత్రము ఐక్యత అది కనపడుతూ ఉంటుంది. లస్ట్ ఈజ్ డిసిపేషన్, లవ్ ఈజ్ రిక్రియేషన్. ప్రేమ వలన విపరీతమైన వినోదము, ఆనందం వస్తూ ఉంటుంది. ఈ కామము వలన నిస్పృహ, నిరాశ వస్తూ ఉంటుంది. లస్ట్ ఈజ్ ఎ క్రేవింగ్ ఇన్ ద సెన్స్, లవ్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్. ఇది ఇంద్రియముల ద్వారా ఆనందించాలి అనేటువంటి ఒక బలహీనతగా కామమును చెప్పవచ్చు. అదే ప్రేమ ఈ ఆత్మ యొక్క అది వ్యక్తం చేసేటువంటి ఒక ఆనందము.
లస్ట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్ బట్ లవ్ ఎక్స్పీరియన్సెస్ ఫుల్ఫిల్మెంట్. కామం అనుకుంటుందట ఆ సంతృప్తిని అనుభూతి పొందాలి అనుకుంటుందట, కానీ ప్రేమ మాత్రమే ఎస్ సాధించాను నేను అనే సంతృప్తిని పొందుతుందట. కామము కేవలము అది కావాలి అని ప్రయత్నం చేస్తుంది, కానీ ఎప్పటికీ పొందలేదు. ఇన్ లస్ట్ దెర్ ఈజ్ ఎక్సైట్మెంట్, ఇన్ లవ్ దెర్ ఈజ్ ట్రాంక్విలిటీ. కామములో ఉద్రేకము ఉంటుంది, ప్రేమలో నిర్మలత్వము ఉంటుంది. డివైన్ లవ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లవ్. మనం నాణ్యత అంటాం కదా తెలుగులో. ఆ నాణ్యత కోణంలో దివ్య ప్రేమ, మానవ ప్రేమ చాలా తేడాగా ఉంటాయి. హ్యూమన్ లవ్ ఈజ్ ఫర్ ది మెనీ ఇన్ వన్ అండ్ ది డివైన్ లవ్ ఈజ్ ఫర్ ది వన్ ఇన్ ద మెనీ. ఎంత అద్భుతంగా చెప్పారు. అయితే అర్థం చేసుకుంటే సులువుగానే ఉంటుంది, కానీ చాలా గాబరాగా ఉంటుంది పదజాలం. బాబా ఏమంటున్నారు, మానవుడి ప్రేమ ముఖ్యముగా భగవంతుడు ఒక్కడే, ఆయనలోనే ఇన్ని రూపాలు ఉన్నాయి, వీళ్ళందరినీ విడివిడిగా ప్రేమించేది మానవ ప్రేమ అట. కానీ భగవంతుడి ప్రేమ ఏమిటి, ఇవన్నీ నా స్వరూపములే అని భగవంతుడిలో ఉన్న ఇన్ని బహురూపాలను ప్రేమించడము దివ్య ప్రేమ యొక్క లక్షణము. హ్యూమన్ లవ్ లీడ్స్ టు ఇన్యూమరబుల్ కాంప్లికేషన్స్ బట్ డివైన్ లవ్ లీడ్స్ టు ఫ్రీడమ్. మానవ ప్రేమ కొత్త కొత్త సమస్యలను పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకని వీడు ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే వాడి సమస్యలన్నీ వీడి భుజం మీద వేసుకోవాలి. వాడికి సమర్థత లేదు, వీడికి సమర్థత లేదు. సో మానవ ప్రేమ వలన సమస్యలు ద్విగుణీకృతం అవుతూ ఉంటాయి. కానీ భగవత్ ప్రేమ వలన, దివ్య ప్రేమ వలన స్వేచ్ఛ వస్తుంది సమస్యల నుండి. ఇన్ డివైన్ లవ్ ద పర్సనల్ అండ్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్, బట్ ఇన్ హ్యూమన్ లవ్ ద టూ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్ ఆల్టర్నేటింగ్ అసెండెన్సీ. వ్యక్త రూపము, అవ్యక్త రూపము అంటే కనిపించేటువంటిది, కనిపించనిది, ఈ రెండు రూపాల మధ్య దివ్య ప్రేమలో ఈ రెండిటి మధ్య సమతుల్యత ఉంటుంది. కానీ మానవ ప్రేమకు వచ్చేటప్పటికి ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. హ్యూమన్ లవ్ ఇన్ ఇట్స్ పర్సనల్ అండ్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్స్ ఈజ్ లిమిటెడ్, బట్ డివైన్ లవ్ విత్ ఇట్స్ ఫ్యూజన్ ఆఫ్ ది పర్సనల్ అండ్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్స్ ఈ ఇన్ఫినిట్ ఇన్ బీయింగ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనం చెప్పుకున్నాం ఇది. మానవ ప్రేమకు పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు మానవ ప్రేమలో అతి ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమ. బట్ ఆ తల్లి ప్రేమ కూడా బిడ్డకు మాత్రమే పరిమితం. ఆ బిడ్డను వదిలేస్తే మళ్ళీ మిగిలిన దుర్మార్గులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. ఆ బిడ్డ వరకే. అది కూడా ఎందుకు ప్రేమించగలుగుతుంది చెప్పండి, జ్ఞాపకం వచ్చే మీకు. ఎందుకు ఏ తల్లి అయినా బిడ్డను అంతగా ప్రేమించగలుగుతుంది? గ్రోయింగ్ అప్ విత్ గాడ్. మెహరా ఆ అమ్మాయి గురించి, షీలా గురించి బాబా చెప్పేస్తూ ఉంటారు. ఇవాళ చనిపోద్ది, తీసుకొచ్చేస్తారు మధ్యాహ్నం, మన స్పెషల్గా నా చేతుల మీద పంపిస్తాను, నేను కప్పుని దుప్పటి కప్పేయాలి, ఆదినేమో ఫలానా పువ్వులు దండ తెమ్మన్నారు, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది తల్లి. బాబా ఇలా తలపట్టుకున్నారు, ఎందుకు ఏడుస్తావు, నా చేతుల మీద పంపిస్తున్నాను, అలాంటి అదృష్టం ఎవరికీ రాదు, వద్దు, అన్యాయం చెయ్యకు అని చెప్పారు. అప్పుడు మెహరా బాబా చేతులు పట్టుకొని, బాబా అసలు తప్పు నీదే, ఒక తల్లికి బిడ్డ మీద ఎందుకు అంత ప్రేమించావు, అలా ఇవ్వకపోతే ఆవిడ అంత ఏడ్చేది కాదు కదా, నువ్వే అంత ప్రేమించావు కదా అని బాబా అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, ఎప్పుడు అలా అనకు అని బాబా రహస్యం చెప్తాను అని చెప్పారు బాబా. ప్రతి తల్లికి కూడా బిడ్డను ప్రేమించడం కోసం ఎడిషనల్ డోస్ ఆఫ్ లవ్ ప్రతి తల్లికి ఇస్తాను నేను, లేకపోతే సృష్టి ఆగిపోద్దన్నారు. తనకు ఎంత మాత్రమూ సంబంధం లేని మరొక ఆత్మను తన శరీరంలో 9 నెలలు మోసి 2 ఏళ్ల పాటు కట్టు బానిసలాగా ఆనందముగా అన్ని కష్టాలను భరించాలంటే మానవ ప్రేమ, మామూలుగా మానవుడికున్న ప్రేమ సరిపోతున్నారు. ఎడిషనల్ డోస్ ఆఫ్ లవ్ అది ప్రతి తల్లిలో పెడతాను, దానివల్ల సృష్టి ఆగిపోవట్లేదు అన్నారు. అది కారణం, ఆ తల్లి ప్రేమించగలడానికి కారణం. లవ్ అండ్ గాడ్, ప్రేమ భగవంతుడు. ఏమని ఇది హౌ టు లవ్ గాడ్ మన అందరికీ తెలిసిందేనా? హౌ టు లవ్ గాడ్ మనందరం విన్నది, చదివినది, కానీ తెలియనిదే. వారికి ఏది పూర్తిగా తెలియదు, అంతా బిగినర్సే. మనం ఎన్నిసార్లు చదివినా అది ఒక్కసారి చదువుకున్నాం. లవ్ అండ్ గాడ్. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఫాల్స్ ఇన్ అదర్స్ వీ లుక్ విదిన్ అవర్ సెల్ఫ్ వీఆర్ లవింగ్ గాడ్. భగవంతుణ్ణి డైరెక్ట్గా ప్రేమించినా భగవంతుని ప్రేమించడమే. అలా ప్రత్యక్షముగా ప్రేమించకపోయినా కొన్ని పనులు నువ్వు చేస్తూ ఉంటే అలా కూడా అప్పుడు కూడా నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. అవి ఏవయ్యా అంటే బాబా చెప్తున్నారు, ఒకటి.
నువ్వు డైరెక్ట్గా భగవంతుడిని నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నువ్వు అనుభూతి పొందకపోయినా ఈ క్రింది విధముగా నువ్వు జీవించగలిగితే నువ్వు భగవంతుడిని ప్రేమిస్తూ ఉన్నట్లే నీకు తెలియకపోయినా కూడా అని మొట్టమొదటిది ఏమంటున్నారు, ఇతరులలో తప్పులు వెతకడం మానివేసి మనలోని తప్పులను మనం వెతకడం ప్రారంభిస్తే మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. అది మొదటిది. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ రాబింగ్ అదర్స్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్ we rob ourselves to help others, we are loving God. ఇతరులను దోచుకొని ఆ సంపదతో మనల్ని మనం సాయం చేసుకోవడానికి బదులు మనలను మనం దోచుకొని ఇతరులకు సహాయపెట్టగలిగితే భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లే. అంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నావో లేదో మనకు తెలిసిపోతుంది ఇవన్నీ చెప్పి. ఇఫ్ వీ సఫర్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్ అండ్ ఫీల్ హ్యాపీ ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్, వీఆర్ లవింగ్ గాడ్. ఇతరుల కష్టములలో కష్టానుభూతిని పొందుతూ ఇతరుల సుఖములలో సుఖానుభూతిని పంచుకుంటూ ఉంటే నీవు భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లే. ఉదాహరణకి ఇవాళ నిన్న పేపర్లో అనుకుంటాను వేశారు, హైదరాబాదులో బాంబు పేలి ఎంతోమంది 50 మంది మీద చనిపోయారు. ఆ మరునాడు ముఖ్యమంత్రి, మనని పరిపాలన చేసేటువంటి మంత్రులు వీళ్ళందరూ కూర్చొని ఎంత నష్టం జరిగిపోయింది, దీన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలి అని మీటింగులో విరగబడి నవ్వుకుంటూ ఉంటుండగా ఒక విలేకరు ఫోటో తీసి అది వేశాడు, వీళ్ళు మనల్ని పరిపాలించి. ఇక్కడ బాబా చెప్పేది ఇతరుల కష్టములలో కష్టానుభూతిని, అది కనీస ధర్మం. జంతువు కూడా మీరు మరి అబ్జర్వ్ చేసే కుక్కను పెంచినోడు తెలిసిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు ఆడుకునేది, మనకి ఏదైనా విషాదమైన వార్త వచ్చిందనుకోండి మన మూడు చూసేసి వెంటనే అది బల్ల కింద పోయి దాక్కుంటుంది. అది ఎప్పుడు ఆడదు. అంటే ఇది జంతువుకు కూడా ఆ లక్షణం ఉంది. అంటే మన కష్టం ఉంటే ఆ కష్టానుభూతిని అది వెంటనే పసిగడుతుంది అనమాట. అది కూడా అమ్మో వీళ్ళ పాపం చాలా కష్టంలో ఉన్నారు వీళ్ళు, ఇట్ ఈస్ నాట్ టైం ఫర్ మీ టు ప్లే అని కిందకు దూరిపోయి దాక్కుంటుంది తోక ముడుచుకొని. అది కూడా ప్రదర్శించలేని మానవులుగా మనం జీవిస్తూ ఉన్నాము. If instead of worrying over our own misfortunes, we think of ourselves as more fortunate than many others, we are loving God. ఒక గేయంలో రాజా గారు రాసింది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. నా ఎదుటివాడి కంటే నేను బాగుపడిపోలేదే, వాడు నాకంటే పెద్ద మేడ కట్టేశాడే అని ఏడ్చే బదులు ఒక కుష్ఠరోగి కంటే, ఒక గుడ్డివాడి కంటే, ఒక అంగవిహీనుడి కంటే చాలా అదృష్టవంతుడనని, నా భార్యాపిల్లలతో గెంజో కల్లో ఏదో ఒకటి తాగి బతుకుతున్నాను, ఎంత ఆనందం అని ఏ రోజుకు ఆ రోజు భగవంతుడికి రుణపడి ఉంటే భగవంతుడిని నీవు ప్రేమిస్తూ ఉన్నట్లే. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు, ఎంతమందికంటూ నేను అదృష్టవంతుడిని కదా, వాడికి కాలు లేదు, వీడికి కన్ను లేదు, వీడికి చెయ్యి లేదు. ఇఫ్ వీ ఎండ్యూర్ అవర్ లార్డ్ విత్ పేషెన్స్ అండ్ కంటెంట్మెంట్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ హిజ్ విల్, వీఆర్ లవింగ్ గాడ్. మనకి భగవంతుడు ఏ ఐశ్వర్యం అయితే ఇచ్చాడో దాన్ని సహనముతో సంతృప్తితో అది ఆయన ఇచ్చగా మనం స్వీకరించి జీవనము సాగించగలిగితే మనము భగవంతుడిని ప్రేమిస్తూ ఉన్నట్లే. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈజ్ నాట్ టు హార్మ్ ఎనీ ఆఫ్ హిజ్ బీయింగ్స్, వీఆర్ లవింగ్ గాడ్. భగవంతుడి పట్ల మన ఆరాధన చూపించడములో ఏ జీవికి కూడా హాని కలిగించడము కంటే గొప్ప చర్య మరేదీ లేదు భగవంతుడి పట్ల మన ఆరాధనను చూపించడం అని గనక నీవు తెలుసుకోగలిగితే భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లే. ఎన్ని మొత్తం 1 2 3 4 5 6 వచ్చాయి. ఇవి గనక ఇందులో ఏది చేస్తూ ఉన్నా మనం భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లే. టు లవ్ గాడ్ as we are to be loved, we must live for God and die for God, knowing that the goal of all life is to love God and find Him as our own self. భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి అంటే మనము భగవంతుడి కోసమే జీవించాలి, భగవంతుడి కోసమే మరణించాలి. అంటే ఒక క్షణము కూడా మన కోసము మనము బ్రతకజాలము. ఒక సందర్భంలో బాబా అన్నారు, నువ్వు నన్ను ప్రేమించింది నిజమైతే నీ జీవితంలో ఒక్క క్షణము కూడా నీ గురించి నీవు జీవించడానికి ఇష్టపడవు అన్నారు. మనము
ఇదిగో బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతున్నాం మన భావాల వర్షాన్ని. మనకి ఏ పని లేకపోతే, ఇక మనం ఏది డిస్టర్బ్ చెయ్యకపోతే కొన్ని సెంటర్కి వెళదాము అనే పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఆయన చెప్పేది ది అదర్ ఎక్స్ట్రీమ్, knowing that the goal of all life is to love God. మనం ఏమిటి తెలుసుకోవాలట? అసలు ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి ప్రేమించడం. అండ్ ఫైండ్ హిమ్ యాజ్ అవర్ ఓన్ సెల్ఫ్. అలా ప్రేమించి 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 చివరికి ఏది సాధించాలి? నా అసలు నేను ఆయనే అని పరమసత్యమును అనుభూతి పొందాలి. దేర్ఫోర్ లెట్ us become the soldiers of God. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇదంతా చెప్పేసి బాబా అంటున్నారు. అందుచేత మనం చాలా తెలుసు భగవంతుడి గురించి విషయాలు, ప్రపంచానికి తెలియదు కదా. అందుచేత మనము భగవంతుడి సైనికులుగా మారిపోదాం. లెట్ us struggle for the truth. సత్యము కోసము మనం పోరాటము చేద్దాం. లెట్ us live not for ourselves but for others. మన కోసము జీవితము సాగించడానికి బదులు ఇతరుల కోసము జీవించడం మొదలు పెడదాం. లెట్ us speak truly, think truly and act truly. అందుచేత సత్యమును పలుకుదాం, సత్యమును ఆలోచిద్దాం, సత్యమైన పనులు చేద్దాం. లెట్ us be honest as God is infinite honesty. భగవంతుడు అనంతమైనటువంటి నిజాయితీ కాబట్టి మనము కూడా ఆయనను ప్రేమించడానికి అర్హులు అవ్వాలి అంటే నిజాయితీని అలవర్చుకోవాలి. లెట్ us return love for hatred. అందుచేత ఎవడైనా మనల్ని ద్వేషిస్తే వాడికి బదులు ప్రేమనిద్దాం మనం. అండ్ వీన్ అదర్స్ ఓవర్ టు గాడ్. దాని ద్వారా వాడిలో పరివర్తన వచ్చి వీడిలాగా నేను కూడా దేవుణ్ణి పట్టుకోవాలరా అని వాడు మారిపోవాలి జీవితంలో. లెట్ ది వరల్డ్ నో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవేళ చదివిన అన్నిట్లో. లెట్ ది వరల్డ్ నో that above everything the most dear to our hearts is God, the supreme reality. ఇది బాబా ఆర్డర్ అన్నమాట. ఇది మనందరికీ. లెట్ ది వరల్డ్ నో. నీ చుట్టూ ఉన్న ప్రపంచం తెలిసేలాగా చెప్పు వాడికి. ఏమని? అన్ని విషయాల కంటే భగవంతుడే నా హృదయమునకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పు ప్రపంచానికి అంటున్నాడు. ద సుప్రీం రియాలిటీ. ఎందుకట? అనంతమైనటువంటి సత్యము ఆయనే కాబట్టి ఆయనే నాకు ఇష్టము. బిసైడ్స్ కీపింగ్ గాడ్ బిఫోర్ అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ లవింగ్ హిమ్ బై లవింగ్ అవర్ ఫెలో మెన్, వీ కెన్ లవ్ గాడ్ by surrendering to the Sadguru or a perfect master who is God's personal manifestation, or to the God-man who is God descended directly into form. చివరిలో బాబా చెప్తున్నారు, మన దైనందిన జీవితాలలో భగవంతుడి యొక్క ఆ రూపాన్ని మన మనోనేత్రం ముందు అలా పెట్టుకొని మనం జీవనం సాగిస్తూ ఉండాలి. మొన్న అనుకున్నాం, జాక్సీ స్మాల్ అనేటువంటి ఒక అమెరికన్ ఆయన సలహా ఇచ్చాడు అని జ్ఞాపకం ఉందని. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద హాలు, ఆ హాల్లో సాధారణంగా మనం బాబాకు ఒక మూల ఎంత స్థానం ఇచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటాం. అది సరిపోదు. హాలు మధ్యలో ఆయన కూర్చోబెట్టి ఏది చేసినా ఆయన అలా కనపడుతూ ఉండాలి నీకు. అలాగ నీ జీవనం సాగించాలి. అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు. ఆయన రూపం నీ మనోనేత్రం ముందు ఉంచుకుని నీ జీవనంలో అనేక క్రియలు చేస్తూ ఉండు. ఇలా చేస్తూ కూడా మన తోటి వాళ్ళని ప్రేమిస్తూ కూడా మరొక సులువైన సూక్ష్మం చెబుతానంటున్నారు బాబా. ఏమిటట అది? వీ కెన్ లవ్ గాడ్ బై సరెండరింగ్ టు ది సద్గురు ఆర్ టు ది గాడ్ మ్యాన్ హూ ఈజ్ గాడ్ డిసెండెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ఫామ్. సద్గురువుకు కానీ అవతార పురుషునికి కానీ మనము సర్వార్పణ చేసుకుని జీవించవచ్చు. టు సరెండర్ టు ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ టు సరెండర్ టు గాడ్ హిమ్సెల్ఫ్. సద్గురువుకి కానీ అవతారుడికి కానీ ఇద్దరిలో ఎవరికి నీవు సర్వార్పణైనా సాక్షాత్తు భగవంతుడికి సర్వార్పణ అయినట్లే. దిస్ ఈజ్ మై సాంగ్. బాబా ఒక పాట కూడా రాసి నేను రాసిన పాట చూడండి అంటున్నారు. ఫర్ ద రిచ్ ఐఎమ్ ద రిచెస్ట్. డబ్బున్న వాళ్ళందరికీ నేను బాగా డబ్బున్నవాడు, నాకంటే డబ్బున్నవాడు ఎవడూ లేడు. ఫర్ ద పూర్ ఐఎమ్ ద పూరెస్ట్. గర్భదరిద్రులందరిలోకి మహాదరిద్రుని నేనే, నాకంటే దరిద్రుడు ఎవడూ లేడు. ఫర్ ద లిటరేట్ ఐఎమ్ ద మోస్ట్ లిటరేట్. మహాపండితులందరికీ ఉద్దండ పండితుడిని, నాకంటే పండితుడు ఎవడూ లేడు. ఫర్ ది ఇల్లిటరేట్ ఐఎమ్ ద మోస్ట్ ఇల్లిటరేట్. నిరక్షర కుక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలోకి నిరక్షుడిని నేనే, నిరక్షరాక్షుడిని. దస్ ఐఎమ్ వన్ ఆఫ్ యూ, వన్ విత్ యూ అండ్ వన్ ఇన్ యూ అండ్ వీఆర్ ఆల్ వన్. అలా
మీలో ఒకడిని, మీతో ఒకడిని, మీలో ఒకడిని. అండ్ వీఆర్ ఆల్ వన్. మనందరము ఒక్కటే. టు హ్యావ్ మై రియల్ దర్శన్ ఈజ్ టు ఫైండ్ మీ. నా నిజరూపాన్ని దర్శించుకుంటే నన్ను నువ్వు పొందేసినట్టే లెక్క. బాబా చెప్తున్నారు నా నిజరూపాన్ని. అయితే మళ్ళీ బాబా చెప్పారు, నువ్వు చూసేది ఇది కాదు నా నిజరూపము అని కూడా చెప్పారు. ద వే టు ఫైండ్ మీ ఈజ్ టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ. ఎలాగయ్యా నాలో? ద వే టు ఫైండ్ మీ ఈజ్ టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ. అది నన్ను పొందడం అంటే ఎలాగంటే నీ నివాసము నాలోనే ఉన్నది అన్న సత్యమును కనుగొనాలి నీవు. అప్పుడు నన్ను పొందినట్లే నీవు. అండ్ ది ఓన్లీ వన్ అండ్ షూర్ వే టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ ఈజ్ టు లవ్ మీ. నాలోనే నీ అసలు నివాసం ఉన్నది అన్న పరమసత్యము కనుక్కోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, నన్ను ప్రేమించడమే. టు లవ్ మీ యాజ్ ఐ లవ్ యూ, యూ మస్ట్ రిసీవ్ మై గ్రేస్. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో నీవు కూడా అలా నన్ను ప్రేమించాలి అంటే నీ తరమగా దానికి నా అనుగ్రహము కావాలి, నా కృప కావాలి. ఓన్లీ మై గ్రేస్ కెన్ బిస్టో ద గిఫ్ట్ ఆఫ్ డివైన్ లవ్. నా కృప మాత్రమే దివ్య ప్రేమ అనే కానుకను నీకు ఇప్పించగలదు. మనం అనుకున్నాం ప్రేమించడం మంద కాదు, అది ఆయనదే. అది టు రిసీవ్ మై గ్రేస్ యూ మస్ట్ ఒబే మీ హోల్ హార్టెడ్లీ. మరి నా కృప కావాలంటే నిండు హృదయముతో నాకు విధేయుడుగా నీవు ఉండాలి. మనము ఉన్నామా? బాబా సాయం చేయలేదండి, ఏదో అనుకుంటూ ఉంటాం మనం. ఎంత చేస్తున్నానండి, అయినా ఇలా చేసేసారండి బాబా. కానీ మరి మనము ఆయన చెప్పినట్టు ఉంటున్నామా? విధేయుడిగా ఉండాలంటున్నారు. హోల్ హార్టెడ్లీ. హోల్ హార్టెడ్లీ అంటే నిండు హృదయములో, హృదయము నిండా. టు రిసీవ్ మై గ్రేస్ యూ మస్ట్ ఒబే మీ హోల్ హార్టెడ్లీ. నిండు హృదయముతో నాకు విధేయుడిగా ఉండాలి. విత్ ఎ ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ మీ. అచంచలమైనటువంటి, అన్షేకబుల్ అంటే కదపలేవిక. అలాంటి తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఉధృతి ఏమొచ్చినా కదలకుండా ఉండాలి. అలాంటి అచంచలమైన విశ్వాసము నీకు నాలో ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది అది ఉందో లేదో చెప్పాలా? కష్టాలు వచ్చి ఇప్పుడు అది అచంచలమో కాదు ఉంటూ తుఫాను వస్తే తెలుస్తుంది, లేకపోతే అంతా పెర్ఫెక్టే, అంతా పెర్ఫెక్టే. ఆ గాలి వచ్చినప్పుడు అప్పుడు ఇది అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే తెలియదు ఏంట్రా ఇలా కట్టారు. అండ్ యూ కెన్ ఓన్లీ ఒబే మీ స్పాంటేనియస్లీ యాజ్ ఐ వాంట్ వెన్ యూ కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్స్ టు మీ. బాబా అంటున్నారు అప్రయత్నముగా, సహజముగా నీవు నాకు విధేయుడిగా ఉండాలి అంటే నేను కోరుకున్నట్లుగా నీవు నాకు సంపూర్ణముగా సర్వార్పణ అయినప్పుడే అది సాధ్యము. సో దట్ మై విష్ బికమ్స్ యువర్ లా. సర్వార్పణ అంటే ఏంటో చెప్పేస్తున్నారు బాబా. నెక్స్ట్ ఏమిటట? ఓకే అయితే అలా అంటావా? అయితే ఓకే అంటాడు. నేనేదో మొత్తం తంటాలు పడిపోయి జీవితం అంతా వెచ్చించేసి ఇది సాధించేయాలని తాపత్రయపడుతున్నాను, ఇది కుదరదురా అన్నాడు. అయితే ఓకే అని వీడియో అంగీకరించగలగాలి. ఆయన ఇచ్చే నా ఇచ్చా ఒప్పుకుంటున్నాను. అండ్ మై లవ్ సస్టైన్స్ యువర్ బీయింగ్. ఆయన ప్రేమయే మన ఊపిరి అవ్వాలి. ఏజ్ ఆఫ్టర్ ఏజ్ మెనీ ఎస్పైర్ ఫర్ సచ్ ఏ సరెండర్. యుగ యుగాలుగా చూసినట్లయితే ఎన్నో లక్షల మంది అలాంటి సర్వార్పణ కోసం తాపత్రయపడ్డారు చరిత్ర తిరిగి చూస్తే. బట్ ఓన్లీ వెరీ ఫ్యూ రియల్లీ అటెంప్ట్ టు సరెండర్ టు మీ కంప్లీట్లీ యాజ్ ఐ వాంట్. కానీ అతి తక్కువ మంది మాత్రమే నిజముగా అలాగూ నాకు సర్వార్పణ అవ్వడానికి, సంపూర్ణముగా అవ్వడానికి ప్రయత్నము చేశారు. అంటే సాధించారు అని చెప్పట్లేదు బాబా. వాడు నిజంగా ప్రయత్నము చేసిన వాళ్ళే అతి తక్కువ మంది ఉన్నారట. ఇక సాధించిన వాళ్ళు ఇంకెంత తక్కువ మంది ఉంటారో మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకని ఇది మామూలు వ్యవహారం కాదండి. ఏం చేసినా నేను రెడీ అంటే మనం రెడీగా ఉన్నామా? చాలా తక్కువ మంది. అందుకే బాబా ఒక సహవాసంలో బాబా దాస్ అని వాడు చెప్పేస్తూ ఉన్నాడు, నీ భజన చేసేస్తున్నాను, పిల్ల చచ్చిపోయింది, ఇలా చేతుల్లో పట్టుకున్నాను, పాడేసాను, గంట వెంటనే బతికేసింది. అందరూ తప్పట్లు కొట్టారు, శవాష్ శవాష్ అన్నారు. బాబా అన్నారు ఇదేమో నా వెరకిలు కాదన్నారు అని అర్ణవాస్ కుటుంబాన్ని పిలిచారు. అర్ణవాస్ స్త్రీ మండలి సభ్యురాలు ఉంది కదా, వీళ్ళకి యజమాన్ని పట్టుకెళ్ళిపోయాను, ఈవిడ తమ్ముడు 21 ఏళ్ల వాడిని పట్టుకెళ్ళిపోయాను, అయినా నా పాదాలు పట్టుకుని ఉన్నారు. అది నా
మిరకిల్. ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు అంటే సర్వార్పణ అంటే అది రోజు మిఠాయి చేస్తుంటే శబాష్ తీసేసుకుంటాను నేను విధేయుణ్ణే, కానీ ఒక రోజు మిరపకాయ 2 మిరపకాయలు కూర్చొని తినేయగలగాలి. ఆయన ఇచ్చింది కదా, తీసేసుకోవాలి, తినేయగలగాలి. అది సరెండర్ అంటే ఆయన ఇచ్చే నా ఇచ్చ, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి కాదు, అంతా నీ దగ్గర అంటే నీ ఇష్టం ఏదో అది అని, అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి అంటే అది దయ కాదు. అంతా నీ దగ్గర అంటే నీ ఇష్టమే. లెట్ దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం నెరవేరునుగాక అంటే నీ ఇచ్చ ఏదైతే ఉందో అదే నడుచునుగాక. హీ హూ సక్సీడ్స్ అల్టిమేట్లీ, అలాగూ సర్వార్పణ చెయ్యడంలో ఎవడైతే విజయవంతమయ్యాడో అల్టిమేట్లీ నాట్ ఓన్లీ ఫైండ్స్ మీ, వాడు చివరికి నన్ను కనుగొనడమే కాదు, బట్ బికమ్స్ మీ, నేనుగా అయిపోతాడు వాడు. అండ్ రియలైజెస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్, జీవితాశయాన్ని వాడు సిద్ధించుకున్నవాడు అవుతాడు. ఇది బాబా స్వయంగా రాసినటువంటి పద్యం. ద ఫైనల్ వే టు రియలైజ్ గాడ్ ఈజ్ టు లవ్ హిమ్ and to lose oneself in him through intense longing for union with him. ఒక రహస్యము ఉన్నది. అది ఏమిటంటే, బాగా పెద్దవాడుగా అయిపోయి ఒక పెద్ద నెట్టు అడ్డు ఉందనుకోండి, పెద్ద నెట్టు అడ్డు ఉంది, ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఏం చేయాలి? నేను బాగా పెద్దవాడిని అయిపోయి కాలు వేసుకుని ఆ నెట్ట దాటేయాలి. లేకపోతే బాగా చిన్నవాడిని అయిపోయి దోమలాగా అయిపోయి మధ్యలో కన్నులోంచి వెళ్ళిపోవాలి. రెండే దారులు. అంతేగాని మామూలుగా ఉండి నేను దాటేస్తారంటే అది కుదరదు. అందుకని బాబా ఏమంటున్నారు, నిన్ను నీవు పోగొట్టుకోగలిగితే అప్పుడు చాలా చిన్నవాడు అయిపోయి సులభంగా దీన్ని దాటేసి వెళ్ళిపోగలవు. దానికి చిన్నవాడు అవడానికి ప్రేమ ఒక్కటే మార్గము. చిట్ట చివరి మార్గం ఏమిటయ్యా భగవంతుణ్ణి పొందాలి అంటే, ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమ ద్వారా నిన్ను నీవు పూర్తిగా చెరిపేసుకోవడము. దానిలో ఆ తపన రగిలి ఆయనతో ఏకమైపోతావు. టు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ ఈజ్ టు లూజ్ వన్ సెల్ఫ్ ఈవెంచువల్లీ ఇన్ ద బెలెవెడ్ అండ్ ఎంటర్ ది ఎటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్. బాబా అన్నారు, భగవంతుడి మీద ప్రేమ ఎక్కువయ్యే కొలది వీడి గురించిన ఆలోచనలు తగ్గిపోయి భగవంతుడి యొక్క ఆలోచనలే వీడిలో నిండిపోతాయి. క్రమంగా వీడి ఉనికి కూడా అంతరించిపోయి భగవంతుడిలోనే జీవించడం మొదలు పెడతాడు వీడు. ఇక చివరి స్టెప్, వీడు పూర్తిగా చెరిగిపోయి భగవంతుడే వీడైపోతాడు. అది రహస్యం, అది ప్రేమలో ఉన్న రహస్యం అది. సో ప్రేమించడము, తనను తాను చెరిపేసుకోవడము ఏకకాలములో జరిగేటువంటి ప్రక్రియలు ఆ రెండు కూడా. తన ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా తను తాను చెరిపేసుకుంటూ ఉంటాడు. అది చెరిగిపోనివ్వకుండా నా బ్యానర్లు కట్టుకొని నేను అక్కడ తిరుగుతూ ఉంటే ఈ బ్యానర్లే మిగులుతాయి, ఆయనకి ఎప్పుడు మనం చేరలేము. అందుచేతే మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండవలసింది, బాబా పని చేస్తూ ఉన్నప్పుడు కానీ, బాబా పనిలో నేను మునిగి ఉన్నప్పుడు కానీ, ఆయనే కనిపించేలాగా నేను జాగ్రత్త వహిస్తున్నానా, నేను కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానా, ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెవర్ అన్ఫర్డ్ యువర్ ఓన్ ఫ్లాగ్ ఆన్ బాబాస్ ప్లాట్ఫామ్. అది మూల సూత్రం. బాబా పని అనేటువంటి ప్లాట్ఫారం మీద బాబా జెండా మాత్రమే ఎగరాలి. మన జెండాలు ఎగరవేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనంత అజ్ఞాని మరొకడు ఉండడు. చాలా సూక్ష్మంగా ఒక్కసారి బాబా అన్నారు, స్టేజ్ మీద నువ్వు ఎక్కావు అనుకో నేను ఇలా దిగిపోతానన్నాడు. దాని అర్థం ఇది, మనం ఇలా ఎక్కగానే ఆయన అలా దిగిపోతాడు. ఎందుకని ఆయనే ఉండాలి అక్కడ, ఇంక రెండో వాడికి స్థానమే లేదు. ఆయనతో పాటు ఇంకొకరికి స్థానం ఇచ్చేటువంటి ఆ దౌర్భాగ్యము మనము చెయ్యకూడదు. అప్పుడు ఆయనే. లైక్ ఎ ట్రీ సచ్ లవ్ హ్యాస్ బ్రాంచెస్. అటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నారు బాబా. చెట్టుకి ఇలా కొమ్మలు ఉంటాయి, అలాగే ఆ ప్రేమకు కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. బ్రాంచెస్ ఆఫ్ హోల్ హార్ట్ డివోషన్, నిండు హృదయముతో కూడిన ఆరాధన, అందులో ఒక కొమ్మ. పర్ఫెక్ట్ సెల్ఫ్లెస్ సర్వీస్, పరిపూర్ణమైన నిస్వార్థ సేవ. సెల్ఫ్ డినయల్, తనను తాను ఏమాత్రం ఖాతరు చేయడు. అసలు ఏమంటే ఒక కుర్చీ ఉండిసారంటే అయితే నేను కిందకు వచ్చేస్తానే, కూర్చోబెట్టాను ఏం పర్లే అని చాలా అప్రయత్నంగా వాడు అనగలడనమాట. ఏం పర్వాలేదు నేను కింద కూర్చుంటానంటే సెల్ఫ్ సాక్రిఫైస్. అంతేకాదు తనను తాను అవసరమైతే త్యాగం కూడా చేసేసుకుంటాడు. సెల్ఫ్ రెనౌన్సియేషన్, సెల్ఫ్ ఎనిహిలేషన్ అండ్ ట్రూత్. తనను తాను సర్వనాశనం కూడా చేసేసుకుంటాడు. చిట్ట చివరిది సత్యము. ఇన్ని
బ్రాంచెస్ ఉన్నాయట ఆ ప్రేమ. ఇన్ దిస్ లవ్ ఆర్ ఎంబడీడ్ ఆల్ ద యోగాస్ నోన్ టు సెయింట్ అండ్ సీకర్. ఇలాంటి ప్రేమలో సాధువులకు ముముక్షువులకు వీళ్లకు తెలిసినటువంటి యోగాలు మొత్తము ఇమిడి ఉన్నాయి ఇటువంటి ప్రేమలో. ఒకసారి మెడిటేషన్, ధ్యానమునకు ప్రేమకు ఉన్నటువంటి పోలికను చెబుతూ బాబా అన్నారు, లవ్ బిగిన్స్ వేర్ ది మెడిటేషన్ ఆఫ్ ఎ యోగి ఎండ్స్. అంటే అది మనకు అర్థం చేసుకుంటే అందులో ఎంత విలువిచ్చారో ప్రేమకు. యోగి యొక్క ధ్యానము పరాకాష్ఠ స్థితికి చేరి ఆగిపోయిన దశ ప్రేమకు ప్రారంభ దశ అవుతుంది అన్నారు. ధ్యానముతో పోల్చినప్పుడు ప్రేమ ఎంత ఉత్కృష్టమైన స్థానము ఉన్నది అని అర్థం చేసుకోవడానికి బాబా చెప్పినటువంటి విశ్లేషణ. The highest aspect of this love, which surpasses love itself, is that of complete surrender to the will of the beloved. ఈ ప్రేమ బాగా పరాకాష్ఠ చేరిపోతే ప్రేమ కంటే అతి ఉత్తమ గుణంలోకి వెళ్ళిపోతుంది. అది ఏమిటది? ప్రియతముని ఇచ్చకు 100% అంకితమైపోయి ఉండిపోతుంది. శత్రుఘ్న కుమార్ అతని కొడుకు సిక్గా ఉండేవాడు. పూనాలోనూ ఎక్కడో హాస్పిటల్లో పెట్టారు, చనిపోయాడు. బాబా మేరాజార్లో ఉన్నారు, కబురు వచ్చింది. అప్పుడు బాబా పిలిచాడు, ఏమో పోయాడయ్యా నీ కొడుకు అని. అలాగా బాబా అన్నాడు. నేను ఇప్పుడు డ్యాన్స్ కట్టమంటే నువ్వు డ్యాన్స్ కడతావా అన్నాడు. రెడీ అన్నాడు. అంటే బాబా ఆ ప్రేమ అంటే అది ఎంత మనం అనుకున్నంత సులువు కాదు అని. సపోజ్ ఐ ఆస్క్ యూ టు డాన్స్, విల్ యూ డూ ఇట్? హ్యాపీలీ ఐ విల్ డూ ఇట్ బాబా. బాబా ప్రేమ ఆలింగనం చేసి అది ప్రియతముడు ఇచ్చకు నిలబడి ఉండడం అంటే అన్ని బాగున్నప్పుడు అందరూ నిలబడే ఉంటారు, కానీ కష్టములు చుట్టుముట్టినప్పుడు అప్పుడు నిలబడి ఉండడం. దిస్ మీన్స్ కంప్లీట్ ఒబీడియన్స్ టు హిజ్ విష్ రిగార్డ్లెస్ ఆఫ్ ది కాస్ట్. అంటే సర్వార్పణ అంటే దాన్ని మళ్ళీ విశ్లేషణ బాబా అర్థం చెప్తూ ఉన్నారు. అనగా అర్థం ఏమిటయ్యా అంటే ఆయన ఇచ్చకు 100% బద్ధుడై ఉండడము. అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఎట్ ఎనీ కాస్ట్ అంటూ ఉంటాం కదా, దానిలో నేను ఎంత కష్టము భరించవలసి వచ్చినా ఓకే. The perfect masters are always immersed in the joy of this union with God. సద్గురువులు భగవంతునితో ఇటువంటి ఐక్యము అనే మహానందములో మునిగి ఉంటారు ఎప్పుడూ కూడా. అండ్ కెన్ నెవర్ బి స్నేర్డ్ ఇన్ ద మేజెస్ ఆఫ్ ది ఇల్యూజరీ యూనివర్స్. అందుచేత వాళ్ళు ఎప్పుడు ఈ ప్రపంచము గురించి ఇటు బుర్ర తిప్పడానికి కూడా వాళ్ళు ఏమి ఇష్టపడరు. The perfect masters are always immersed in the joy of this union with God and can never be snared into the mazes of illusory universe. సద్గురువులు ఎప్పుడూ కూడా భగవంతుడితో ఏకమవ్వడం వలన లభించినటువంటి అనంత దివ్యానందములో మునిగిపోయి ఉంటారట వాళ్ళు ఎప్పుడూ కూడా. వాళ్ళు ఈ ప్రపంచం యొక్క భ్రాంతిలోనికి ఇలా బుర్ర తిప్పడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. Therefore they do not ordinarily pay any attention to the universe other than to divert the attention of humanity from the shadow to the substance. అంచేత తప్పనిసరి గత్యంతరం లేక వాళ్ళు ఈ ప్రపంచం వైపు చూస్తారు, లేకపోతే అసలు చూడడానికి ఇష్టం ఉండదట వాళ్ళు. ఎందుకంటే ఆ దివ్యానందాన్ని అనుభవిస్తున్న వాడికి రొంపికీసి మళ్ళీ చూడాలంటే వాడికి కష్టం. వాడు ఎందుకు చూస్తాడంటే ఈ మాయలో మునిగి ఉన్నవాడిని, ఈ భ్రాంతిని పట్టుకొని వేళ్లాడేవాడిని సత్య పదార్థము వైపు బుర్ర తిప్పడానికి వాడికి సాయం చేయడం కోసం తప్పనిసరిగా వాడు ఈ మాయ వైపు చూస్తాడు, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు దీనికి. డివైన్ లవ్ మేక్స్ ది ఇండివిజువల్ ట్రూ టు హిమ్సెల్ఫ్ అండ్ టు అదర్స్. ఒకరికి దివ్య ప్రేమ అలవడితే వాడికి వాడు నిజాయితీగా ఉంటాడు, ఇతరుల పట్ల నిజాయితీగా ఉంటాడు. ఇట్ మేక్స్ హిమ్ లివ్ ఆనెస్ట్లీ కాంప్రహెండింగ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఆనెస్టీ. ఆ దివ్య ప్రేమ ఉన్నవాడు తప్పనిసరిగా నిజాయితీగా జీవిస్తాడట. ఎందుకని? భగవంతుడు అనంతమైన నిజాయితీయే అని వాడికి విశ్వాసం ఉంటుందట. డివైన్ లవ్ ఇస్ ద సొల్యూషన్ టు ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్. మనకు ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉంటాయి, సర్వరోగ నివారణి, అది వేసేస్తే సరిపోతుందండి ఇంకంటే. అది బాబా చెప్తున్నారు, దివ్య ప్రేమ అనేటువంటిది అన్ని సమస్యలకు అన్ని కష్టాలకు ఏకైక పరిష్కారము. ఇట్ ఫ్రీస్ మ్యాన్ ఫ్రమ్ ఆల్ బైండింగ్. అన్ని రకాల బంధనాల నుండి ఒక్కసారిగా వాడికి స్వేచ్ఛ లభించేలాగా చేస్తుంది. విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు వేయక్కర్లా, ఒక మందు వేస్తే అన్నిటికీ పరిష్కారం. ఇది మేక్స్ హిమ్ స్పీక్ ట్రూలీ, థింక్ ట్రూలీ అండ్ యాక్ట్ ట్రూలీ. ఇది గనక వాడికి అలవడితే వాడి ఆలోచనలు సత్యపరంగా ఉంటాయి, వాడి మాటలు సత్యమే ఉంటాయి, వాడి చేతలు కూడా సత్యమే అయి ఉంటాయి.
ఇట్ మేక్స్ హిమ్ ఫీల్ వన్ విత్ ద హోల్ యూనివర్స్. మొత్తము విశ్వముతో కలిపి నేను ఒక్కడినే అనేటువంటి అనుభూతి అతను పొందుతూ ఉంటాడు. వాడు వేరు, వీడి వేరు, వీడి వేరు కాదు, అందరం ఒక్కటే. డివైన్ లవ్ ప్యూరిఫైస్ ది హార్ట్ అండ్ గ్లోరిఫైస్ వన్ బీయింగ్. దివ్య ప్రేమ ఒకడి హృదయాన్ని పరిశుద్ధంగా మార్చేస్తుందట. వాడి మొత్తము కాలి నుండి తల వరకు కూడా వాడి వైభవంతో నింపేసిందట. వాడి వెలిగిపోతూ ఉంటాడనమాట దివ్య ప్రేమ ఉన్నవాడు. When one truly loves God, that love is based on the desire to give up one's whole being to the beloved. ఒకడు భగవంతుడిని ప్రేమిస్తున్నాడు నిజముగా అంటే అర్థము, వాడిలో ఒక తీవ్రమైన కోరిక ఉన్నది. ఏమిటిది? తన దేహము యావత్తు ప్రియతము భగవంతుడి పాదాలకు బలి చేయడానికి వాడి తీవ్రమైన కోరిక వాడిలో ఉంటుంది. When one loves a perfect master, one longs to serve him, to surrender to his will, to obey him wholeheartedly. ఒకడు సద్గురువును ప్రేమిస్తే అతనికి సేవ చెయ్యాలి అనే తీవ్రమైన తపన వాడిని దహించి వేస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఇచ్ఛకు సర్వార్పణ అయిపోవాలి అని వాడు తహతహలాడుతూ ఉంటాడు. నిండు హృదయముతో ఆయన ఏం చెబుతాడా అది చేద్దాము అని సిద్ధముగా ఉంటాడు. దస్ ప్యూర్ రియల్ లవ్ లాంగ్స్ టు గివ్ అండ్ డస్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సారాంశం ఏమిటి? స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పుడు ఇవ్వడానికి తాపత్రయపడుతుంది కానీ నాకు ప్రతిఫలం ఏమిస్తావు అని ఎప్పటికీ అది ఆశించదు. When the individual truly loves humanity, he longs to give all for its happiness. అలాగే మనకు దేశభక్తులు, దేశ నాయకులు చాలా మంది ఉంటారు. వాడు అలా దారాదత్తం చేసేస్తూ ఉంటాడు. అలాగే ఒకడు మానవాళిని ప్రేమించడం మొదలు పెడితే తన సర్వస్వాన్ని వాళ్ళ ఆనందం కోసము త్యాగం చేయడానికి సర్వసన్నద్ధముగా ఉంటాడు. When he truly loves his country, he longs to sacrifice life itself. అలాగే ఒకడు తన దేశాన్ని అంతగా ప్రేమించడం మొదలు పెడితే తన జీవితాన్ని బలి చేయడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు. Without seeking reward and without the least thought of having loved and served. వాడు ఏమీ ఆలోచన కూడా చేయడు. ఎంత ప్రేమించేని నా దేశాన్ని, నాకు ఏమిచ్చింది ఈ దేశం అనే ఆలోచన వాడికి ఎప్పుడు రాదు. When he truly loves his friend, he longs to help them without making them feel under the least obligation. అలాగే ఒక మిత్రుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తే వాడు రుణపడి ఉండాలి నాకు అని ఎంత ఆలోచన కూడా వాడికి ఉండదు. ఎప్పుడూ వాడికి సహాయం చేద్దామని తహతహలాడుతూ ఉంటాడు. ట్రూ లవ్ ఫర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మేక్స్ హిమ్ లాంగ్ టు గివ్ దెమ్ ఎవ్రీ కంఫర్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్. అలాగే తన కుటుంబం గురించి కూడా వాళ్ళని ప్రేమించడము నిజమే అయితే తను ఎన్ని కష్టాలు పడ్డానికైనా ఆనందంగా సిద్ధంగా ఉండి వాళ్లను సుఖముగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ అండ్ హీ విల్ సాల్వ్ ఆల్ డిఫికల్టీస్. భగవంతుడి మీద సంపూర్ణమైన నమ్మకము కలిగి ఉండుము, విశ్వాసము కలిగి ఉండుము. ఆయన నీ కష్టములను అన్నిటినీ పరిష్కరించేస్తాడు. ఫెయిత్ఫుల్లీ లీవ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అండ్ హీ విల్ సీ టు ఎవ్రీథింగ్. పూర్తి విశ్వాసముతో సర్వస్వము ఆయనకే విడిచిపెట్టి ఆయనే చూసుకుంటాడు సర్వస్వాన్ని కూడా. లవ్ గాడ్ సిన్సియర్లీ అండ్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. నిండు నిజాయితీతో భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆయన తన వైభవాన్ని ఆయనే నీకు వెల్లడి చేసుకుంటాడు. అండ్ యాజ్ యు లవ్ యువర్ హార్ట్ మస్ట్ లవ్ సో దట్ ఈవెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్. కానీ ప్రేమిస్తూ ఉన్నప్పుడు హృదయము భగవంతుని ప్రేమిస్తూ ఉన్నదని మనసు కూడా పసిగట్టకూడదట. అలాగూ ప్రేమించాలి అంటే పబ్లిసిటీ ఉండకూడదు, ఎవ్వడికి తెలియకూడదు. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న విషయము నీ మనసుకే తెలియకూడదు. హృదయం కదా ప్రేమించేది. మనసు కూడా పసిగట్టలేనంత గుప్తముగా ఉండాలి నీ ప్రేమ. అంటే దీనికి అర్థమేమిటి? మనము ఆధ్యాత్మికంగా ఒక మనిషి తన జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్పడానికి వేషభాషలలో మార్పు అవలంబిస్తున్నాం కదా, దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. నీ మనసుకే తెలియకూడదంటున్నారు హృదయం ప్రేమిస్తున్నట్టు. మరి ప్రపంచానికి ఎందుకు అవసరం ఈ వేషం? ఎందుకు? ప్రపంచము గుర్తించాలి. అవసరం ఉందా? లేదు. నీ మనసుకే తెలియనంత సీక్రెట్ గా ఉంచమన్నారు బాబా. మరి ఈ ప్రపంచం కోసమే కదా మనం వేషం మార్చేది. మరి అది అవసరమా? As you love God wholeheartedly and honestly, sacrificing everything at the altar of this supreme love, you will realize the beloved within you. అలా నిండు హృదయముతో నిజాయితీగా
నీకున్న సర్వస్వమును ఆ ప్రేమ అనే వేదిక మీద భగవంతుడికి నీవు బలి ఇచ్చేస్తే ఆ దివ్య ప్రియతముడు నీ హృదయములోని తనను తాను నీకు వ్యక్తపరుచుకుంటాడు. ఒక సందర్భంలో బాబా అన్నారు, నీవు చాలా పెద్ద త్యాగాలు అని ఏవైతే అనుకుంటావో, వేలాది జన్మలు అలాంటి త్యాగములు చేసినా నేను నీకు చేసిన దాంతో పోలిస్తే అవి నీవు చెయ్యనట్లే లెక్క. నేను నీకు చేసిన దాంతో పోలిస్తే నీవు వేలాది జన్మలు గొప్ప గొప్ప త్యాగాలు అనేవి చేసినా కూడా అవి ఎందుకు కొరగావు, అంత ప్రేమిస్తున్నాను నిన్ను, నీకు తెలియదు అన్నారు.